శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి. బరనౌ రఘుబర్ బిమల జసు జోదాయకు ఫలచారి. బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్. బల బుద్ధి విద్యా దేహు మొహి అరహు కలేశ బికార్. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్. జయ కపీ సతి హులోక ఉజాగర్. రామదూత అతులిత బలధామా. అంజని పుత్ర పవన సుత నామ. మహావీర విక్రమ భజరంగీ. కుమతి నివార సుమతి కే సంగీ. కంచన భరణ విరాజ సువేశ. కానన కుండల కుంచిత కేశ. ఆథ వజ్ర ఔధ్వజా విరాజై. కాంధే ముంజజనే ఊసాజై. శంకర సువన కేసరీ నందన. తేజ ప్రతాప మహాజగబందన. విద్యావాను గుణీయతి చాతుర్. రామ కాజ కరిబేకో ఆతుర్. ప్రభు చరిత్ర సునిబేకో రసియా. రామ లషన్ సీతామన బసియా. సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా. బికట రూప ధరి లంక జరావా. భీమ రూప ధరి అసుర సంహారే. రామచంద్ర కే కాజ సవారే. లాయ సజీవన లఖన్ జియాయే. శ్రీ రఘుబీర హర్షి ఉరలాయే. రఘుపతి కిన్హి बहुत बड़ाई. तुम मम प्रिय भरत ही समभाई. सहस बदन तुम्हरो जस गावै. अस कहि श्रीपति कंठ लगावै. सनकादिक ब्रह्मादि मुनीसा. नारद सारद सहित अहिसा. जम कुबेर दिगपाल जहाते. कवि कोविद कहि सके कहाते. तुम उपकार सुग्रीव ही किन्हा. राम मिलाय राजपद दिन्हा. तुम्हरो मंत्र विभीषण माना. लंकेश्वर भय सब जग जाना. जुग सहस्र जोजन पर भानु. लील्योताहि मधुर फल जानु. प्रभु मुद्रिका मेलि मुख माहि. जलधि लांघि गय अचर जनाहि. दुर्गम काज जगत के जेते. सुगम अनुग्रह तुम्हरे तेते. राम दुआरे तुम रखवारे. होत न आज्ञा बिनु पैसारे. सब सुख लघई तुम्हारी सरना. तुम रक्षक काहू को डरना. आपन तेज संहारो आपै. तीनों लोक हंकते कांपै. भूत पिशाच निकट नहीं आवै. महावीर जब नाम सुनावै. नासै रोग हरै सब पीरा. जपत निरंतर हनुमत बीरा. संकट ते हनुमान छुड़ावै. मन क्रम बचन ध्यान ज्वलावै. सब पर राम तपस्वी राजा. तिनके काज सकल तुम साजा. और मनोरथ जो कोई लावै. सोई अमित जीवन फल पावै. चारों जुग परताप तुम्हारा. है पर सिद्ध जगत उजियारा. साधु संत के तुम रखवारे. असुर निकंदन राम दुलारे. अष्ट सिद्धि नव निधि के दाता. असबर दीन जानकी माता. राम रसायन तुम्हारे पासा. सदा रहो रघुपति के दासा. तुम्हारे भजन राम को पावै. जन्म जन्म के दुख बिसरावै. अंत काल रघुबर पुर जाई. जहा जन्म हरि भक्त कहाई. और देवता चित्त न धरई. हनुमत सेई सर्व सुख करई.
संकट कटई मिटई सब पीरा जो सुमुरई हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई कृपा करह गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई छूट ही बंधि महासुख होई। जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा की जयनाथ हृदय महडेरा। पवन तनय संकट हरन मंगल मूरति रूप राम लशन सीता सहित हृदय बसह सुरभूपा। जांबवत सुग्रीव हनुमत सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्म की, श्री रामचंद्र परब्रह्म की, श्री रामचंद्र परब्रह्म की, श्री रामभक्त हनुमान की, श्री रामभक्त हनुमान की, श्री रामभक्त हनुमान की जय। శ్రీ సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిన్నటి వరకు జరిగిన చౌపాయిల్లో 4-5 చౌపాయాలు రెండు కూడా స్వామివారి రూప వైభవాన్ని వర్ణిస్తున్నది అనేకంటే ధ్యానిస్తున్నది అని చెప్పుకోవచ్చు. కంచన భరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ ఆథ వజ్ర ఔధ్వజా విరాజై కాంధే ముంజ్ జనే ఉసాజై. ఇందులో మనం స్వామి యొక్క శరీర వర్ణం చెప్పుకున్నాం. కాంచన వర్ణం, బంగారు కాంతితో ప్రకాశిస్తున్నటువంటి వాడు. సువేష, చక్కని మంగళకరమైన వేషాన్ని ధరించి ఉన్నాడు. సు అంటే అందమైనది అని మాత్రమే కాకుండా మంగళకరమైనది, మేలు చేకూర్చేది అయినటువంటి వేషాన్ని ధరించి ఉన్నాడు. అటుపై కానన కుండలు, చక్కటి కుండలములతో శోభిల్లుతూ అద్భుతమైనటువంటి కేశములతోనూ. ఇక ఆథ వజ్ర, వజ్రము ధరించిన చెయ్య అని చెప్పడమే కాకుండా చెయ్యే వజ్రము లాంటిది అని కూడా చెప్పుకున్నాం. స్వామి ముష్టిఘాతం ఒకటి, అటుపై కరాఘాతము అంటే చేత్తో కొట్టేది, ఇక వాలఘాతం తోకతో కొట్టేది. ఆ తోక చాలా గొప్పది, దాంతో కూడా చాలా ఘనకార్యాలు చేశారు స్వామివారు. ఈ రెండు పెద్ద ఆయుధాలు ఆయనకి. ఇప్పుడు మరి చేతిలో వజ్రాయుధమా ఉంటే చెయ్యే వజ్రాయుధం లాంటిది నిన్న మనం అర్థం చెప్పుకున్నాం. పైగా ఆ చేతులు ఎటువంటివి అంటే అభయము శిక్షణ రెండూ ఇవ్వగలగట ఆ చేతులు. అందుకే ఇదే తులసీదాస్ ఒక చోట అంటారు, బాహినే భుజా అసురదలు మారే దాహినే భుజా సంత జనతారే అన్నాడు ఆయన. బాహినే భుజ, ఎడం చేత్తో కొడతట్ట అసురుల్ని, కుడి చేత్తో శిష్టుల్ని రక్షిస్తాట. అంటే రెండు చేతులు, ఒకటి శిష్ట రక్షణ, ఒకటి దుష్ట శిక్షణ, ఆ రెండు చేస్తున్నాడు. అందుకు ఆయన హస్తం అటువంటిది, అది వజ్రహస్తము అని చెప్పడం. పైగా మరొకటి వజ్రహస్తంలో ఉద్దేశం ఏంటి అంటే, చేతిలో వజ్రరేఖగాని ఉంటే అది చాలా ప్రతాపాన్ని, ప్రకాశాన్ని, వైభవాన్ని తెలియజేస్తుంది. అవతార పురుషుల చేతుల్లో ఉండేటువంటి చేతుల్లోనూ పాదముల్లో కూడా దివ్యమైన చిహ్నములు ఉంటాయి. ఆ దివ్య చిహ్నాల్లో కూడా వజ్రము. అందుకు సాముద్రిక శాస్త్ర ప్రకారంగా అరచేతుల్లో వజ్రరేఖ కలిగిన వాడు అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ధ్వజరేఖ కలిగిన వాడు, ధ్వజము, వజ్రము, శంఖము, చక్రము ఇటువంటివి కొన్ని దివ్యమైన ముద్రలు. అవి సాముద్రిక శాస్త్ర ప్రకారంగా అవతార పురుషులకు మాత్రమే ఉంటాయి అవి కూడా. అలాగే స్వామివారి యొక్క హస్తములు యందు ఆ లాంఛనములున్నాయి. వజ్రాంకుశ ధ్వజ సరోరుహ అని చెప్తారు కదా, వజ్ర అంకుశ ధ్వజ. అందుకు ఆథ వజ్ర ఔధ్వజా విరాజై అన్నప్పుడు చేతుల్లో వజ్ర, ధ్వజ ఇత్యాది చిహ్నములు కలిగిన వాడు అని. అవతార పురుషుడు కొన్ని లక్షణాలు ఉంటాయండి. అంతేగాని వాడు మహిమలు చూపించాడు కదా అని అవతార పురుషుడిని ఆకాశానికి ఎత్తేయడం కాదు. అవతార పురుషుడు అంటే అతనికి కొన్ని లక్షణాలు ఉంటేనే అవతార పురుషుడు అనాలి. అది తెలియాలంటే మళ్ళీ హనుమంతుడికే తెలుసు అవన్నీ కూడా. అవతార పురుషుడు యొక్క శారీరక లక్షణాలు ఎలా ఉంటాయనేది ఒక శాస్త్రం చెప్తోంది. సాముద్రిక శాస్త్రం అంటారు దాన్ని. ఆ శాస్త్రం క్షుణ్ణంగా తెలిసినవాడు మళ్ళీ ఆంజనేయ స్వామి వారే. అందుకే రామలక్ష్మణులు ఉభయుల్ని మొట్టమొదటి చూడగానే వారు దేవర్షి రాజప్రతిమౌ అని మొదలుపెట్టాడు. దేవతల వలె, ఋషుల వలె, రాజుల వలె మీరు కనబడుతున్నారు అన్నాడు. అంటే రామచంద్రమూర్తిలో 3 లక్షణాలు ఉన్నాయట. ఒకటి దేవలక్షణం, ఎందుకంటే నారాయణుడు గనక. 2 ఋషి లక్షణం, ఆయనే చెప్పుకున్నాడు, విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. అర్థకామాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ధర్మానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, ధర్మం కోసం అర్థకామాలను కూడా త్యజించి లోకక్షేమం కోసం పనిచేసేవారు ఋషులు. అందుకు 2వ లక్షణం ఋషి లక్షణం. 3వది ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టాడు గనక క్షాత్ర లక్షణం. 3 ఉన్నాయట. దేవర్షి రాజప్రతిమ 3 ఎలా పోల్చగలిగాడండి అంటే ఆ నిలబడిన తీరు బట్టి పోల్చగలిగాడు. అది ఆంజనేయుని యొక్క విజ్ఞానంలో గొప్పతనం. అది అవతల వారి శరీర లక్షణంలోనే సాముద్రికం ఉంటుంది. సాముద్రికం అంటే కేవలం చేతిలో చూసి చెప్పేదే కాదు, మొత్తం శరీర లక్షణంలోనే చెప్పబడుతుంది సాముద్రిక శాస్త్రం.
ఆ లక్షణాలు బాగా తెలిసినవాడు. అందుకే సీతమ్మ దగ్గర రామచంద్రమూర్తిని వర్ణించేటప్పుడు మొత్తం సాముద్రిక శాస్త్రం అంతా చెప్పాడు సుందరకాండలో. మనం గతంలో చెప్పుకున్నాం కనుక నేను ఇప్పుడు మళ్ళీ చెప్పను, కానీ అద్భుత ఘట్టం అది అసలు. అందులో ప్రతి లెక్క కూడా చూపిస్తాడు. ఆ లెక్కలన్నీ జాగ్రత్తగా తీస్తే అవతార పురుషుడు ఎలా ఉంటాడో అది వర్ణన, మరొకటి కాదు. రామచంద్రమూర్తి అటువంటి వాడు. మళ్ళీ అంతటి శుభలక్షణములు కలిగిన అవతార పురుషుడు ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి వారు. పైగా ఆంజనేయ అవతారం చాలా చిత్రమైనది. అది పుడుతూనే తనంత తాను వస్త్రములతో సహా పుట్టాడు అంటే అది గర్భంలోంచి వచ్చినట్టు కనిపించినప్పటికీ అది తనంత తాను ఆవిర్భవించిన ఒక మహాస్వరూపము. పైగా ఆంజనేయుడు అతిమానుషమైన శక్తుల్ని ప్రదర్శించినటువంటి వాడు, దివ్యశక్తుల్ని ప్రదర్శించిన అవతారము అని మనం చెప్పుకున్నాం. కనుక ఆయనలో దివ్యత్వం అంత స్ఫుటంగా ఉంది కనుకనే ఆథ వజ్ర ఔ ధ్వజా విరాజై. ఇవి సాముద్రిక శాస్త్ర ప్రకారంగా. అయితే మరి ధ్వజం పట్టుకున్నట్టు అర్థం చెప్పవచ్చా అంటే చెప్పొచ్చు. రేఖా లక్షణాలు చెప్తే అసలు ఏ తగదలి సరిపోయింది, వజ్రము తర్వాత ధ్వజము అని. మరి వజ్రం పట్టుకున్నట్టు ధ్వజం పట్టుకున్నట్టు ఎక్కడైనా మూర్తి ఉందా అండి? ఎప్పుడైనా చూసినట్టు గుర్తా మీకు? ఎక్కడ చూడలేదు. కానీ వజ్రం పట్టుకున్నట్టు ధ్వజం పట్టుకున్నట్టు శాస్త్రంలో వర్ణించింది చూపిస్తాను మీకు ఇప్పుడు. స్కాంద పురాణంలో నమ శ్రీరామ భక్తాయ అక్ష విధ్వంసనాయ చ నమో రక్షపురీదాహ కారిణే వజ్రధారిణే అని మంత్రం కనబడుతుంది అక్కడ స్కాంద పురాణం. ఇది ప్రమాణం అన్నమాట. ఒక మాట అంటే తులసిదాసు ఊరికినే రాయలేదు, ఒక ప్రమాణముతో రచిస్తున్నాడు. అందుకు స్కాంద పురాణంలో ఈ మాట చెప్పబడుతున్నది. అక్ష విధ్వంసనాయచ, అక్షాసుర సంహారం చేసినటువంటి వాడు, రాక్షసపురమును దహింపజేసినటువంటి వజ్రధారి అయిన హనుమంతుడికి నమస్కారము. ఈ మాట వాల్మీకి కూడా వజ్రధారి అయిన వాడా ఇతడు అని లంకలో రాక్షసులు అనుకుంటారట స్వామివారిని చూస్తూ. అంటే ఎన్ని రూపాలు ఆయన చూపించాడో మన వర్ణనలకు అందవండి. రకరకాల రూపాలను ప్రకటిస్తూ మెరిసిపోతూ ఉంటాడు ఆయన. ఎవడికి ఏది యోగమో అది వాడికి కనబడుతూ ఉంటుంది. మొత్తానికి బహురూపములు చూపిస్తాడు స్వామివారు. అందులో వజ్రధారణ ఒకటి. ఇక ధ్వజం పట్టుకున్న రూపం ఎక్కడున్నది? ప్రతిదానికి ఆ ప్రమాణాలు తీసి చూపిస్తున్నాం. సరిగ్గా అవధి భాషలోనే ఒక రామకథలో చెప్పబడుతున్నది. భేసబార్ చందన రఘనందన్ పహరి రహే పతాక బహ బృందన్ బాజిన భాగ భరత కరలీనో రిపుహన ఛత్రలియో ముదభీనో లఖన చమర చాలత సుఖచాయి ద్వితీయ చమరలియ నిశిచర రాయి రథధ్వజలియే ఖడో హనుమాన కియో రామ ఇమి అవధ పయాన అని పట్టాభిషేక సమయంలో రామచంద్రమూర్తి ఒకసారి అయోధ్య నగరం అంతా సంచరిస్తాట. ఆ సంచరిస్తున్నప్పుడు ఆయన రథంలో కూర్చుంటాడు. విశాలమైన రథం అది. ఆ రామచంద్రమూర్తి రథం లోపల ఆసనంపై కూర్చుంటాట. అప్పుడు ఆయన రాజరాజు కదా, అందరూ పరిచర్యలు చేస్తూ ఆయన చుట్టూ ఉన్నారు. అయోధ్య వీధిలో స్యందనం వెళుతోంది. బేసవార స్యందన రఘునందన. స్యందనం అంటే రథం. ఆ రథం అయోధ్య రాజవీధుల్లో వెళుతోంది. పట్టాభిరామమూర్తి అందులో కూర్చున్నట్ట. ఆయనకి ఇటు అటు ఎవరెవరున్నారో వర్ణిస్తున్నారు ఇక్కడ. భరతుడు గుర్రముల పగ్గములు పట్టి రథం నడుపుతున్నట్ట స్వయంగా ఆ సమయంలో. శత్రుఘ్నుడు ఛత్రం పట్టుకున్నట్ట, ఒక తెల్లని గొడుగు, దానికి కూడా ముత్యాల జాలలు వేలాడుతున్నాయి. అది రామచంద్రమూర్తికి గొడుగు పట్టుకున్నాడు. ఇక లక్ష్మణుడు విభీషణుడు రెండు వైపులా ఉండి లఖన చమర చాలత సుఖచాయి ద్వితీయ చమరలియ నిశిచరరాయి. విభీషణుడు లక్ష్మణుడు రెండు వైపులా ఉండి చామరములు వీస్తూ ఉండగా రథధ్వజలియే ఖడో హనుమానా, ధ్వజం పట్టుకున్నట్ట ఆంజనేయ స్వామి ఇక్కడ. ఇది విజయధ్వజం. రాజు యొక్క విజయాన్ని గొప్పతనాన్ని చెప్తూ ఒక ధ్వజం పట్టుకుంటారు. అలాంటి ధ్వజం పట్టుకున్నట్ట ఆంజనేయ స్వామి వారు. ఈ వర్ణన ఆధారంగా చేసుకునే ఇక్కడ తులసీదాసు అటు వజ్రహస్తుణ్ణి ఇటు ధ్వజహస్తుణ్ణి తాను దర్శించగలిగారు. అందుకు మహాత్ములు ఏది రచించినా ప్రమాణము లేనిది రచించరు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఊరికనే ధ్వజం పట్టుకున్నాడు అని వర్ణించడానికి వాళ్ళు ప్రమాణం చూపించాలిగా. అందుకు మీకు ఇటు స్కంద పురాణ ప్రమాణము, ఇటు పట్టాభిరామమూర్తి రథ విహారం చేసినప్పుడు వర్ణన, ఈ రెండు కూడా మనం ప్రమాణంగా చూపించుకున్నాం. ఈ విధంగా ఉన్నటువంటి స్వామి యొక్క స్వరూపంలో కాంతే ముంజు జనే ఉసాజే, దీని గురించి కూడా చెప్పుకున్నాం. ఆయన ధరించినటువంటి యజ్ఞోపవీతం, దేవతల యజ్ఞోపవీతాన్ని మనం ఒక్కసారి భావన చేసినప్పుడు హనుమంతుడు పుట్టుకతోనే యజ్ఞోపవీతంతో ఉన్నాడు. ఇది కూడా ఆలోచించవలసిన మరొక అంశం. అది మన వర్ణనతో పరాశర సంహితలో మంత్రశాస్త్రంలో చెప్పారు. అది మామూలు కథల్లో కాదు, మంత్రశాస్త్రంలో చెప్పిన అంశం. ఇది అంగీకరించవలసిందే. ఇలా ఎక్కడైనా ఉంటారంటే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అని యజ్ఞోపవీత మంత్రం ఉన్నది. రుద్రుడు కూడా ఉపవీతం ధరించిన రుద్రుడోనో మంత్రం ఉంది. ఉపవీతం ధరించిన రుద్రుడు ఎవరయ్యా అంటే ఇక్కడ హనుమంతుడే మనకు కనబడుతున్నాడు. నమో పుష్టాయ ఉపవీతినే క్షేత్రాణాం పతయే నమః రుద్రంలో చూపిస్తున్నాం మనం.
అసలు రుద్రంలో ఎన్ని చోట్ల హనుమంతుడిని చూడొచ్చో మనం జాగ్రత్తగా పట్టుకోగలిగితే. అంతేకాదు ఈయన ప్రజాపతి అంటే పరమేశ్వరుడని అర్థం అండి. ప్రజాపతి అంటే బ్రహ్మని మాత్రమే అర్థం కాదు. వేదంలో ప్రజాపతి, ఇంద్ర ఇలాంటి శబ్దములు ఒక దేవతా విశేషాన్ని చెప్పడమే కాకుండా భగవంతుడిని పరమాత్మని చెప్పే. అలా ప్రజాపతి అంటే ప్రజలంటే జీవులు, జీవులందరికీ పతి అయిన పరమాత్మ. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః ఇలాంటి శబ్దములన్నీ కూడా ప్రజాపతి అంటే భగవంతుడు చెప్తున్నాయి. ఆయన తన రూపాన్ని ప్రకటించుకున్నప్పుడు, అసలు ఏ రూపం లేనివాడు జగద్రక్షణ కోసం తన రూపాన్ని ప్రకటించినప్పుడు సహజంగానే యజ్ఞోపవీతంతో ఉంటాట ఆయన. మరి ఆయనకి ఎవరైనా ఒడుగు చేయాలండి? ఆయన అవతరించితే వామనుడుగానో కృష్ణుడుగానో వస్తే ఒడుగు చేశారు, అది వేరే విషయం. కానీ సహజంగా విష్ణువుకి ఎవరు ఒడుగు చేసి ఉంటారు? శివుడికి ఎవరు ఒడుగు చేసి ఉంటారు? ఆ శివుడికి విష్ణువుకి ఎంత సహజమో హనుమంతుడికి అంతే సహజం. చూడండి ఇక్కడ హనుమంతుడు మంత్రమూర్తి. ఆ మంత్రమూర్తి గనకనే ఆయన యజ్ఞోపవీతంతో ఉన్నాడు. అలాగా పరమేశ్వర స్వరూపుడైన హనుమంతుని యజ్ఞోపవీతంలో రహస్యం ఏమిటయ్యా అంటే యజ్ఞ సూత్రం త్రివృత్స్వరం అని మనకు శాస్త్రం చెప్తున్నది. భాగవతంలోని వాక్యం ఇది. భగవంతుడి యొక్క యజ్ఞోపవీతం దేన్ని తెలియజేస్తుందంటే త్రివృత్ స్వరం. త్రివృత్ 3 స్వరములను తెలియజేస్తుందట. అవేమిటంటే అకార ఉకార మకారములను తెలియజేస్తూ 3 ముళ్ళ యజ్ఞోపవీతం వేసుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. అది ప్రత్యేకత. పది యజ్ఞోపవీత ధారణ అంటే సమయం వచ్చింది కనుక చెప్పుకుంటున్నాం. మనలో నిరంతరం జపం చేసేది, మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతి చేసే 3 తాళ్లు ఉన్నాయి. అందరిలో ఉంటాయి 3 తాళ్లు. ఆ 3 తాళ్లతోనే మీరు ఏ జపం చేసుకున్నా ఏం చేసినా ఈ 3 తాళ్లతోనే తిరుగుతూ ఉంటుంది అది ఎప్పుడు కూడా. ఆ 3 తాళ్లు ఇడ, పింగళ, సుషుమ్న. అవి ప్రతి వారికి కూడా మూలాధారం నుంచి పై వరకు 3 తాళ్లు అవి. ఈ నాడీ మండలం నుంచి సాగుతున్న ఆ శ్వాసయే ఆ జపం, జపం అది. ఇంకా దానితో మంత్రం మేళనం చేయాలి. అందుకు ఆ కుండలిని శక్తి అయినటువంటి ఆ 3 సూత్రములు 3 నాడుల్లోంచి వెళుతున్న దాని ప్రతీకగానే ధరిస్తారని యజ్ఞోపవీతం. అది ఉన్నట్టు దీన్ని ధరించడం కష్టం కనుక పద్ధతి ఇట్నుంచుట వస్తుంది. కానీ మన లోపల ఉన్నటువంటి ఇడా, పింగళ, సుషుమ్నా నాడుకు సంబంధించిన చైతన్యాన్ని తెలియజేసేది యజ్ఞోపవీతం. ఇది ప్రత్యేకత. భగవంతుడి దగ్గర ఉన్న యజ్ఞోపవీతం అకార ఉకార మకారాల్ని ఋగ్యజు సామముల్ని తెలియజేస్తుంది అని వేద పురుషుడు హనుమంతుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వేద పురుషుడు హనుమంతుడు. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని తర్వాత ఆలోచించుకోవచ్చు. మొదటి నుంచి అర్థం అలాగే చెప్పుకున్నాం. హనుమాన్ అన్నప్పుడు వాక్స్వరూపుడు. బ్రహ్మవాక్ అంటే వేదమే, దివ్యవాక్కు వేదమే, ఇంకేదీ కాదు, మిగిలినవన్నీ లౌకిక వాక్కులు. అందుకే వాక్స్వరూపుడు అంటే వేదస్వరూపుడు. ఆంజనేయుడు అన్నప్పటికీ మనం అర్థం చెప్పుకున్నాం. అంజనములు అనగా అతీంద్రియమైన జ్ఞానమే అంజనము. ఆ మాట మీరు చదువుతూ ఉంటారు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన సలాఖయా చక్షురిన్మీలితం జన. అక్కడుంది అంజన శబ్దం, అదే అన్వయించుకోవాల్సింది. శాస్త్రీయమైన వ్యాఖ్యానం ఇదంతా. అలాంటి జ్ఞానాంజనము ద్వారా తెలియబడే పరతత్వము అంజనము ద్వారా దొరికేది ఆంజనేయం. అందుకు జ్ఞానాంజనము ద్వారా తెలియబడే పరతత్వమే ఆంజనేయుడు అని అర్థం చెప్పుకున్నాం. దీన్ని బట్టి హనుమత్తత్వం ఎంత ఉదాత్తమో తెలుస్తున్నది కదా. అలా మనం గ్రహించితే ఆయన వేద పురుషుడు. వేద పురుషుడు గనకనే వేద మంత్రములు రుక్కులు, యజస్సులు, సామములని చెప్పబడతాయి. ఆ 3ంటికి ప్రతీకగా ఆయన యజ్ఞోపవీతం ధరించాడు. అందుకే ఒక యజ్ఞోపవీత వర్ణనంతో ఒక వాక్యంలో పెట్టాడు ఈయన. కాంధే మూంజు జనేవు సాదే. జనేవు అంటే జంధ్యము, మూంజు అంటే ముంజగడ్డితో చేసినటువంటిది అని చెప్పుకున్నాం. ఈ ముంజగడ్డి దేవతామయమైన గడ్డిట. దానికి ఒక మంత్రం కూడా వేదంలో ఉంది. ప్రస్తుతానికి ఆయన యజ్ఞోపవీతం ముంజగడ్డితో ఉన్నదండి. అలాంటి ప్రత్యేకమైన దాన్ని ధరించి ఉన్నాడు అని ఈయన కనిపించిన దర్శనం తులసీదాస్. శంకర సువర్ణ కేసరీ నందన తేజ ప్రతాప మహాజగ బంధన. ఇప్పుడు వచ్చింది శంకర సువన. సువన అంటే పుత్రుడు అని అర్థం. శంకర సువన అంటే శంకరపుత్ర. ఇది స్పష్టంగా కనబడుతున్నది. ఈ మాట నిజానికి పరాశర సంహితతో అనుబంధం ఉన్నవాడు మాత్రమే రాయగలడు, ఇతరులు రచించలేరు. పరాశర సంహిత అని గ్రంథం ఉంది. సమయం ఇప్పుడు వచ్చింది మనకి. ఇది హనుమత్ శాస్త్రము. పరాశర సంహిత మొత్తం హనుమన్ మంత్ర శాస్త్రం. ఎన్ని రకాల ఆంజనేయులు ఉన్నారో అందులో ఉన్నారండి. ఇప్పుడు మనం ప్రసిద్ధిగా లోకంలో చూస్తూ ఉంటాం పంచముఖాంజనేయం అని, ఇవన్నీ మీరు చూస్తుంటారు. అవన్నీ పరాశర సంహితలు అండి. అలాగే ఆంజనేయ స్వామి సువర్చలాంజనేయుడు అనేటువంటి స్వరూపం అది అందులోనే లభిస్తుంది పరాశర సంహితలో. ఆ సువర్చల ఆంజనేయుడు ఈ మధ్య చాలా మందికి తెలుస్తున్నది. కొన్ని చోట్ల సువర్చలాంజనేయ కళ్యాణం కూడా జరుగుతుంది. అయ్యా ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా, ఈ సువర్చల ఏమిటి అని కొందరు ప్రశ్న. వెంటనే సమన్వయించడం చేత కాకపోతే ఆయన ఈ సువర్చల ఎవరో కల్పించారండి, లేదు ఆయన బ్రహ్మచారి అంటాడు ఒకడు. ఎందుకంటే వాళ్ళ దృష్టి ఈ రామాయణం తప్ప మరొక దాన్ని ఒప్పుకోరు. కానీ ఆ రామాయణంలో సూచనలుగా ఎన్నున్నాయో పట్టుకోరు. జాగ్రత్తగా పట్టుకోగలిగితే హనుమంతుడు బ్రహ్మచారి అనేది నిజమే, సువర్చల సమేత ఆంజనేయుడు అనేది నిజమే. అది ఎలాగో నిజమో చెప్పుకోవడానికి ఇంకా 6 రోజులు వెయిట్ చూడండి, ఎప్పుడు వస్తాడు అది.
చెప్తాం, చెప్పకుండా వదలం. హనుమంతుడికి సంబంధించిన ఏ సందేహమైనా తీర్చాలని ఉద్దేశంతో కూర్చుంటాం. ఆయనే తీర్చుతాడు, మనమా తీర్చేది, ఆయన గురించి ఆయనే చెప్తాడు. అయితే అన్ని శాస్త్ర ప్రమాణ వాక్యములు ఇక్కడ చెప్పడం జరుగుతోంది. పరాశర సంహిత అంటే, పరాశరుడు అంటే వ్యాసుని తండ్రి పరాశర మహర్షి. ఆయన మైత్రేయుడు సంభాషణ నుంచి 2 శాస్త్రములు వచ్చాయండి. ఒకటి విష్ణు పురాణం, ఇంకోటి పరాశర సంహిత. విష్ణు పురాణం అంతా కూడా పరాశర మహర్షి మైత్రేయునికి చెప్పినదే. అదేవిధంగా పరాశర సంహిత కూడా పరాశర మహర్షి మన మైత్రేయుడికి చెప్తాడు. అందులో ఉంటాయి ఈ పంచముఖాంజనేయం అంటే ఏమిటో ఇవన్నీ కూడా. అయితే మరి వాల్మీకి రామాయణంలో లేదా అంటే, భక్తిగా చూసి నమస్కారం చేసి కనిపించే శ్లోకాల్లో కనిపించని నీ మంత్రరూపాన్ని కనిపించేలా చెయ్యవయ్యా అని ప్రార్థన చేస్తే ఆయన చూపిస్తాడండి, అందులో సందేహం లేదు. ఇక్కడ అలాగ దర్శింపజేసిన మూర్తులేమిటో మనం చూడడమే కాకుండా ఆ మూర్తులు రామాయణంలో ఎక్కడెక్కడున్నాయో కూడా చూపించాలనే ప్రయత్నం ఇది. అలాంటి ప్రయత్నం కొనసాగుతున్నది. ప్రధానికి రామాయణ ప్రమాణం కూడా మనం చూపిస్తున్నాం. అలాంటి దివ్యమైన పరాశర సంహితలోనే ఈశ్వరపుత్ర, శంకరపుత్ర అనే మాటలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అందుకు ఆ వాటి ఆధారంగా అయినా శంకర సువన అని రాశారు. అంటే రామాయణకర్త అయినటువంటి తులసీదాసు ఆ గ్రంథాలను కూడా అంత ప్రమాణంగా స్వీకరించాడని మనకు స్పష్టమవుతున్నది, మంత్రశాస్త్ర గ్రంథాలని. పైగా ఈ విషయం మనకి నారద పురాణంలో, పద్మ పురాణంలో, స్కాంద పురాణంలో కూడా చెప్పబడుతుంది. పురాణముల్లో కూడా అనేక చోట్ల, అగ్ని పురాణంలో కూడా హనుమంతుడికి సంబంధించిన విశేషం ఉన్నాయి. అవన్నీ కూడా ఈశ్వరపుత్రుడని కూడా చెప్తున్నాయి. ఏ విధంగా ఈశ్వరపుత్రుడు అయ్యాడనేది నేను అంజని పుత్ర శనివారం నాడు చెప్పాను అక్కడ. మళ్ళీ నేను వివరించనక్కర్లేదు కదా ఈశ్వరపుత్రుడు ఎలా అయ్యాడు అనేది. అందుకు శంకర సువన అంటే ఈశ్వర పుత్రుడు. ఇక్కడ మరొక్కటి, దేవతలకు పుత్రులు ఇలాంటివి ఉండవు, ఇది కూడా తెలుసుకోవాల్సింది. మనం దేవతలను మన స్థాయిలో చూస్తూ ఉంటాం. ఇటీవల మన ధర్మం గురించి, మన మతం గురించి మనకే తెలియకపోవడం వల్ల ఇతరులకి దేవతా వ్యవస్థ లేదు. ఇతర మతస్థులకి వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన దేవతల్ని వాళ్ళు అనుకుంటున్న దేవుళ్ల స్థాయికి దించేసి వాళ్ళు మాట్లాడుతుంటే అవును కామోసను మనం అనుకుంటున్నాం. కొంతమంది పాపాత్ములు బయలుదేరి మన గణపతి గురించి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి అలాంటి కాన్సెప్ట్ లేవండి. అదృష్టవశాత్తు దేవతలు ఉన్న మతం హిందూ మతం మాత్రమే. దేవతలంటూ ఉన్నారు హిందువులకి, మరెవ్వరికి లేరు. వాళ్ళు అసలు దేవతల నిర్వచనం చెప్పలేరు. అసలు మనకి మాత్రం ఏం తెలిసి దేవతలు అంటే ఏమిటో. దేవతలు ఎక్కడున్నారండి? ఎక్కడ లేరండి. దేవతలు లేకపోతే ఈ ప్రపంచం లేదు, ఇది బాగా తెలుసుకోండి. ఇక్కడ మీ ఊర్లో సమయానికి నీళ్లు వస్తాయి పంపులోంచి, స్విచ్ వేస్తే కరెంటు పనిచేస్తుంది. మరి ఇవన్నీ పనిచేస్తున్నాయంటే సప్లై చేసే ఆఫీస్ ఉందా లేదా? మీరు ఆఫీస్ చూసినా చూడకపోయినా మీరు కట్టాల్సిన డబ్బు కడితే వస్తుంది. అవి లేకపోతే మీ ఊరు నడవదు. మరి ప్రపంచం నడవాలంటే దీనికి కాంతిని సప్లై చేసేవాళ్ళు, వాటర్ని సప్లై చేసేవాళ్ళు, గాలి సప్లై చేసేవాళ్ళు లేరు, ఉన్నారు. ఆ సప్లైయర్సే దేవతలు, మరెవరో ఖర్చుండి ఇక్కడ. కానీ ప్రపంచాన్ని నడిపేవాళ్ళు దేవతలు. ఈ దేవతలు ఎవరు? పరమేశ్వరుడి యొక్క స్వరూపాలే. అందుకే హిందువులు ఏకత్వాన్ని ఉపాసించగలరు, అనేకత్వాన్ని ఉపాసించగలరు, అనేకత్వంలో ఏకత్వాన్ని చూడగలరు. అందుకే వీళ్ళ దగ్గరకు వచ్చి ఎవరు ఏకత్వం గురించి, అనేకత్వం గురించి చెప్పక్కరలేదు. దేవుడు గురించి గాని, మతం గురించి గాని, శాంతి గురించి గాని ప్రపంచానికి ఎవరికైనా చెప్పడానికి కావలసిన మెటీరియల్ హిందువుల దగ్గర మాత్రమే ఉన్నది. అంటే మిగిలిన వాళ్ళ దగ్గర లేదని నేను అన్ను. ఇక్కడ సముద్రం అంతా లేదా ఒక మహానది అంతా ఉంటే వాళ్ళ దగ్గర ఒక చలమల్లా కొన్ని ఉండుంటాయి, అంతే. ఉండనియండి. ఇక్కడ కావలసినది ఇంకోని కించపరిచిన ఉద్దేశం కాదు. ఒక విరాట్ స్వరూపమే యుగ యుగాల నుంచి ఉన్నటువంటి ఒక మహామతం పైన చెయ్యెత్తు చూపిస్తారండి. మిణుగురు పురుగు సూర్యుడి మీదకి యుద్ధానికి వెళ్ళినట్టుంటుంది వీళ్ళు చేసే పని చూస్తే. ఎటువంటి కాంతి! స్వయం ప్రకాశ స్వరూపమైనటువంటి మన ధర్మంలో ఎంతమంది దేవతలు చూడగలిగే కన్నుందా వాళ్ళకి అసలు? కనుక దేవతా వ్యవస్థ వాళ్ళనుకుని వాళ్లకు మార్పులు చేసేటువంటి పెద్దవారెవరో దిగువచ్చి వాళ్ళకు ఒక పుస్తకం, ఒక ధర్మం ఇస్తే వాళ్ళు పట్టుకొస్తున్నారు. అలాంటి పెద్దవాళ్ళు ఇప్పటికీ మన హిందూ మతంలో కొల్లలున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ప్రవక్తకి తీసుకుపోయిన ఒక శంకర భగవత్పాదుల వారు, ఒక భగవద్ రామానుజుల వారు, ఒక మధ్వాచార్యుల వారు, అదేవిధంగా ఒక మన రామకృష్ణ బ్రహ్మంస, ఒక స్వామి వివేకానంద, వీళ్ళంతా ఏమిటండి? అందుకు దేవత తెలియాలి అంటే ఉపాసన దృష్టి ఉండాలి, లేకపోతే తెలుస్తుందా? అందుకు మన దేవతల్ని వాళ్ళ స్థాయిలో చూడరాదు. వీళ్ళ దేవతా స్వరూపాలు వేరు. ఒక గజవదనం ఎందుకుందో, ఒక హయవదనం ఎందుకుందో వాళ్ళకేం తెలుసు? అది ఉపాసకుడికి మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి అద్భుతమైన దేవతా విజ్ఞానం కలిగిన హిందూ మతంలో పుట్టినందుకు గర్విద్దాం, దానిలో బ్రతుకుతున్నందుకు గర్విద్దాం. ఆ హిందూ మతంలోనే తుదిశ్వాస విడిచి సద్గతుల్ని పొందుదాం. ఇది చెప్పుకుందాం. అందుకు ఈ దివ్యమైనటువంటి హనుమత్తత్వంలో
పుత్రుడు, భార్య ఇలాంటి వ్యవహారం దేవతల విషయంలో వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏమిటి, ఇది తెలియాలి. మనలాగే వాళ్ళకి ఉన్నారు అనుకోవద్దు. వాడెవడో మొన్న నోటుకొచ్చినట్టు వెంకటేశ్వరుడి గురించి నింద చేసి పబ్లిక్ లో సీడీ ప్లే చేసి మన మతాన్ని నిందిస్తూ మతం మార్చుకుంటున్నారు. మత ప్రచారం అంటే వాళ్ళ మతంలో ఉన్న గొప్పతనం చెప్పుకోమనండి, ఏం తప్పులేదు. ఇంకొక మతాన్ని నిందించుతూ తన గొప్పతనం చెప్పుకునేది ఎప్పటికీ గొప్ప మతం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అంత నీచమైన పని చేస్తూ ఉంటే అసలు మతపరంగా కాకుండా మానవత్వ పరంగా కూడా ద్రోహమే. వాళ్ళని శిక్షించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. దానితో మనలో బాధ రగులుతోంది, అవునా లేదా? మొన్న ఒక పెద్ద పత్రం పట్టుకొచ్చారు ఒకరు, చదివితే చాలా బాధ కలిగింది. ఇలాంటి బాధ మీకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అద్భుతమైన గోదావరి పరమపావనమైనటువంటి పుణ్యక్షేత్రంలో పరమేశ్వరుని జటాజూటం నుంచి దిగివచ్చిన గంగమ్మ గోదావరిగా ప్రవహిస్తున్న పవిత్ర క్షేత్రంలో రామచంద్రమూర్తి సీతా సమేతుడి, లక్ష్మణ సమేతుడి నడయాడిన పావన గోదావరి తీరంలో ఇప్పుడు వేద విరుద్ధమై సనాతన హిందూ ధర్మ విరుద్ధమైన రాక్షస మతాలు వ్యాప్తి చెందుతూ ఉంటే మనస్సు బాధపడదా చెప్పండి ఎవరికైనా? ఆ వేదం నుంచి మాట్లాడాలి, ఆర్తి కలగాలి. ఆ ఆర్తితో ఇక్కడ చెప్తున్నాం కానీ మనకు ఎవ్వరి మీద ద్వేషం లేదు. ద్వేషం హిందూ మతానికి ఉండదు. అది గొప్పతనం ఇక్కడ. సధర్మే నిధనం శ్రేయ అని చెప్పగలిగిన ఏకైక ధర్మం ఇది. అలాంటి గొప్ప ధర్మం ఇది. అందరినీ పొదువుకోగలదు. చీలికలు, విద్వేషాలు హిందూ మత స్వభావం కాదు. అందుకు ఇక్కడ వినయంగా చెప్పుకున్నది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి 2 పెళ్ళాలు, కొండ మీద ఒకరు కిందనొకరు, ఇలాంటి మాటలు వాళ్ళు అంటూ ఉంటే అలాంటి వాడు దేవుడా అని వాడు అంటాడు. వెంకటేశ్వర స్వామి ఒక పుట్టి ఎవరినో పెళ్లి చేసుకున్నవాడు కాడైనా పుట్టుక మరణము లేనటువంటి వైకుంఠవాసి పరంజ్యోతి అయిన నారాయణుడు. ఆయన ఇలాంటి శరీరం కాదు, ఇది తెలుసుకోవాలి. ఆయనకి 2 భార్యలేంటి, 1,00,000 భార్యలు కూడా ఉంటారు. అసలు భార్యలంటే ఏమిటి తెలిసి వీళ్ళకి? అందుకే దేవతలకు భార్యలు పుత్రులు అంటే అర్థం ఏంటంటే మనకు అర్థమయ్యే భాషలో వాళ్ళు చెప్పారు. కానీ భార్య అని దేవతకి భార్య అంటే అర్థం ఏంటంటే అతనిని వీడని అతని శక్తి, ఇది అర్థం అనమాట. జ్యోతికి కాంతి భార్య, జ్యోతికి కాంతి భార్య. భార్యాభర్తల్లో ఎప్పుడు కలిసి ఉంటారండి. ఇది అందుకు గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలంటే ఎప్పుడూ కలిసి ఉండేవారు. భార్యాభర్తల్ని విడదీసే హక్కు ఎవరికీ లేదు. విడదీస్తే మహాపాపం. ఒకవేళ విడిపోతే హనుమంతుడు కలుపుతాడు. అదే పని చేశాడు రామాయణంలో. ఇక్కడ ఏ రాక్షస శక్తి విడదీస్తే రాక్షసుని పక్కకు తోసేనా కలపాలి. ఇది భారతీయ ధర్మం. ఒకసారి ముడిపడితే చచ్చే వరకు అదే ముడి. కోర్టులు విడాకులిస్తాయే తప్ప దైవపరంగా అగ్నిసాక్షిగా పడిన బంధాన్ని కోర్టులు విడదీయలో. మొన్న కావిడంది దౌర్భాగ్యవశాత్తు మా ఆయన నన్ను చాలా కాలం ఏందండి, నేను ఏ గోత్రం చెప్పుకోవాలని అడిగింది. పుట్టింటి గోత్రం చెప్పుకోవాలా, భర్త గోత్రం చెప్పుకోవాలా? భర్త గోత్రమే చెప్పుకోవాలమ్మా. మరి విడిపోయేమండి? కోర్టులు కాగితాలు కాదు విడదీసేది. ఒక బంధం పడితే అగ్నిసాక్షిగా జరిగే వివాహాలకి విడాకులు లేవు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది బంధం, ఇది సనాతన ధర్మం. ఒకవైపు మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఈ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అది అసురత్వం. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు భార్యాభర్తల మాటకు అర్థం ఏంటి? వీడని శక్తులు, అది అర్థం ఇక్కడ. అందుకు లక్ష్మీదేవి విష్ణువు భార్య అంటే విష్ణువు యొక్క శక్తియే లక్ష్మి, వారు వీడని వాళ్ళు. అలాగా హనుమంతుడు సువర్చల అంటే సూచన మీకు అందుంటుంది. అసలు కథ వచ్చినప్పుడు చెప్పడం కోసం చెప్పాను. అలాగే పుత్రుడు అంటే ఆ వీడని శక్తి వల్ల కలిగినది అని అర్థం అనమాట. ఇక్కడ అది అర్థం. దాని నుండి వచ్చినది పుత్రుడు, దానితో వీడకుండా ఉన్నది భార్య. కనుక శక్తి భార్య అవుతుంది, దాని నుంచి కలిగిన వాళ్ళు పుత్రులు అవుతారు. అది ఇక్కడ చెప్పబడ్డం. అది మనకు అర్థమయ్యే భాషలో అలా వివరిస్తారే తప్ప దాన్ని గ్రహించవలసిన పద్ధతి ఇది. కనుక శంకర సువన అంటే శివుని నుంచి కలిగిన శివస్వరూపము. జ్యోతి నుంచి జ్యోతి కలిగినట్లుగా శివుని నుంచి శివుడు వచ్చాడండి. అందుకే శంకర సువన అనే మాటకు అది ఈశ్వర పుత్ర. అందుకే వీరభద్రుడు, సుబ్రహ్మణ్యుడు, గణపతి, ఆంజనేయుడు వీళ్ళందరూ కూడా శివశక్తి ఐక్య స్వరూపాలు వీళ్ళు. అందుకే వీళ్ళ ఉపాసనలన్నీ కూడా ఆ విధంగా ఒక ఫలాన్ని కలిగిస్తాయి. అందుకే శంకర సువన అని చెప్పబడుతుంది. కేసరి నందన, కేసరి యొక్క క్షేత్రం గనక అంజనాదేవి కలిగినటువంటి ఈ స్వరూపం కూడా కేసరీ పుత్రుడిగానే చెప్పబడుతున్నది. అందుకే కేసరీ నందన. ఈ కథ కూడా మనం గతంలో వివరించాం కనుక ఇప్పుడు ఎక్కువ వివరించిన అవసరం లేదు. అందుకు పరమేశ్వరుడు పుత్రుడిగా రావడం అన్న విషయం అనేక గాథల్లో మనకు కనబడుతున్నది. ఏ విధంగా వచ్చాడు ఆంజనేయుడు గాని అన్ని పురాణాల్లోని శివుడి అవతారంగా హనుమంతుడిని వర్ణించారు. అందుకు శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగబంధన. ఇక్కడికి వచ్చాం. తేజము ప్రతాపము రెండూ కలిగినటువంటి వాడు ఆయన. ఇది ఆయన యొక్క పరాక్రమాన్ని చెప్తున్నటువంటి మాటే. ఆయన తేజస్సు, హనుమాన్ తేజస్వి.
ఈ తేజ అనే మాట అనేక చోట్ల కనబడుతుంది. తేజస్సు దైవీ గుణం కూడా. తేజక్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత అని భగవద్గీతలు చదువుతున్నాం కదా. ఆ తేజస్సు ఆయన యొక్క స్వరూపము. తేజస్సు అంటే ఒక విద్య వల్ల గాని, ఒక ధర్మము వల్ల గాని, ఒక పవిత్రత వల్ల గాని ఆ శరీరంలో కనబడుతున్న కాంతిని తేజస్సు అని అంటారు. అలాగే ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా శరీరంలో తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు ఓజస్సు, ఓజస్ తేజో ద్యుతిధర అని అంటాం. ఆ ఓజస్సు తేజస్సు, లోపలి బలం ఓజస్సు, అది ప్రకటింపబడితే తేజస్సు ఇదన్నమాట. అందుకే తేజస్సు ప్రకటింపబడుతూ ఉంటుంది. ధర్మానుష్ఠానం చేసిన వాళ్ళకి ధర్మముతో తేజస్సు వస్తుంది. సీతమ్మ చూడండి, అశోకవనంలో ఉంది, తెలతెల వారుతోంది, ఇంకా సూర్యోదయం పూర్తిగా కాలేదు, ఇంకా బ్రాహ్మీ ముహూర్తమే చేరువ కాలేదు. అటువంటి సమయం, రాత్రి బాగా మిగిలి ఉంది. ఆంజనేయ స్వామి దూరం నుంచి చూశారు. అక్కడ చెట్టు కింద ఒక ఆమె కూర్చుంది. ఆమె చుట్టూ ఎందరో రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె సీతే అయ్యుంటుంది అన్నట్టు. అక్కడ వాల్మీకి ఓ మాట అంటాడు, ఆమె శరీరపు కాంతి వల్ల దిక్కుల్లో ఉన్న చీకటి పోతున్నది అని రచించాడు ఇక్కడ. అలాంటి తేజస్సుట. ఈ యమతను వల్లి జగన్నాయక సాయక యశస్సనాద జ్యోత్స్నా ప్రాయముగా కనిపించడు ఈ యమ జానకియే సంశయేతర ఫణితిన్ అనుకుంటున్నాడు హనుమంతుడు. అంతేకాదు, ఈ యమ ముఖాబ్జమున ఏవో ఆధ్యాత్మిక మహస్సులు ఉదిత జ్యోత్స్నా ప్రాయముగా కనిపించడు ఈ యమ రఘురాము భార్యయే అగుటప్పున్. ఈ తల్లి ముఖం నుంచి ఆధ్యాత్మిక మహస్సులు వస్తున్నాయి అన్నాడు. ఇలాంటి పాట ఎప్పుడైనా విన్నాం మనం? ఆధ్యాత్మిక తేజస్సు ఆ తల్లిలోంచి వస్తుందట. నీ లోపల నుంచి వచ్చే ఆధ్యాత్మిక తేజస్సు అండి. ఆ ఆధ్యాత్మిక తేజస్సు ఎప్పుడు బహిర్గతమవుతుందో తెలుసా? ధర్మము వల్ల, తపస్సు వల్ల, నియమపాలన వల్ల వస్తున్నది. ఆ తల్లి అశోక వృక్ష మూలంలో కూర్చుని తపస్సు చేసుకుంటుంది. నిరంతర రామచింతనతో తపస్సు చేస్తున్నది. చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ధర్మము నుండి చెక్కు చెదరకుండా నిలబడినటువంటి ధార్మికమైన తపస్సు చేస్తున్నది. ఈ తపస్సు వల్ల ఆ తల్లిలోంచి దైవీయమైన తేజస్సు వస్తున్నది. అది తేజస్సు అంటే. అలాంటి తేజస్సే హనుమలో కూడా ప్రకాశిస్తున్నది. ఈయనకి విద్య, తపస్సు అన్నీ దగ్గర గూడు కట్టుకున్నాయి కనుక అటువంటి తేజస్సు ఆయన నుంచి ప్రకాశమానంగా ఉన్నది. ఆ తేజస్సు ఎలా ఉన్నదంటే దుర్నిరీక్ష అని వర్ణిస్తాడు వాల్మీకి. అంటే అవతల వాళ్ళు చూడలేనంత తేజస్సుట. ఆ తేజస్సు ఇంకా ప్రతాపం, తేజ ప్రతాపం, ఈ రెండు ఆయన దగ్గర ఉన్నాయి. ఈ ప్రతాపము అనగానే అవతలి వాడిని తప్పింపజేసేటటువంటి పరాక్రమం. తాపం అంటే తప్పింపజేయుట. తన బలాన్ని చూపిస్తే అవతలవాడు తప్పించిపోవలసిందే. అటువంటి ప్రతాపం చూపిస్తాడు. ఆ తేజస్సుని ప్రతాపాన్ని రెండింటినీ ప్రకటించాడు అక్కడ. విద్య వల్ల, బలం వల్ల వచ్చిన తేజస్సుతో పాటు ఆ బలంతో శత్రువుల్ని తప్పింపజేస్తున్నాడు గనక తేజ ప్రతాప. ఈ రెండు చూపించిన స్వరూపం మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒక్కసారి హనుమద్ విజృంభణ ఘట్టంలో ప్రవేశిద్దాం. ఇక్కడ చెప్తున్న ప్రతిదీ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య స్వరూప ఆవిష్కారం. ఒక్కొక్క మాట ఆధారంగా ఎన్ని రకాల ఆంజనేయులు కనబడతారో చూడండి. ఆంజనేయుడు మొట్టమొదటి నుంచి కూడా మహామేధావిగానే ప్రవర్తించాడు, కానీ బలంగా ప్రవర్తించలేదు. ఎప్పటి నుంచి? చిన్నప్పుడేవో బలం చూపించాడు. ఆశ్రమాల దగ్గర అక్కడ అందరి దేవతలు ఇచ్చిన బలమంతా కలిసింది. అల్లరి పెట్టాడు. పిల్లలు అల్లరి పెట్టరా అండి? చిన్నప్పుడు ఆశ్రమాల్లో తిరుగుతూ అల్లరి పెట్టాడు. అల్లరి పెట్టినప్పుడు వాళ్ళ అల్లరి మనం భరించడం. వాళ్ళు కనబడిన ప్రధాని మీద చెయ్యి వేస్తారు. ఇలాంటి అల్లరి కృష్ణ పరమాత్మ కూడా పెట్టాడు. తట్టుకోలేకపోయారు రేపల్లి వాళ్ళు. పోనీ అల్లరి మానేసి ఉంటే తట్టుకోగలరా? కృష్ణుడు అల్లరి పెట్టకుండా కూర్చుంటే అసలు తట్టుకోలేరు. ఆయన అల్లరి పెట్టాలి, మేము తట్టుకోలేమని వీళ్ళు అనాలి. అదొక సరదా, అదొక లీల. మొత్తానికి అల్లరి భరించారు. పిల్లలు అన్నాక అల్లరి భరిస్తే అల్లరి పెట్టాలండి. ఒక ఆయన అన్నాడు, మా పిల్లాడు అల్లరి పెడుతుంటాడండి బాగానే, అయితే ఆరోగ్యవంతులేనండి అని చెప్పాం. ఇక్కడ అల్లరి పెట్టకుండా మూల కూర్చుంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి పిల్లల్ని. అయితే పిల్లలు అల్లరిని తట్టుకోగలిగిన శక్తి మనకిమ్మని భగవంతుని ప్రార్థించాలంతే. పైగా మహాబలవంతుడు అల్లరి పెడితే మహా కష్టం. వీళ్ళు యజ్ఞానికి కూర్చుంటారు, అక్కడ హవిస్తుంటుంది, వెళ్ళి ముట్టుకుంటాడు, తీస్తాడు. అక్కడేవో పాత్ర పెడతారు, సృక్కు స్రవము భలే ఉన్నాయని విరుస్తాడు, పొల్లలు విరిచినట్టు. ఇంకే యజ్ఞం సాగుతాయి? ఓ ఇదేది బాగోలేదని ఇతడు తన బలాన్ని తాను మర్చిపోయి ఒద్దికగా ఒక దగ్గర ఉండుగాక అని అన్నారు ఋషులు. అది శాపం అని కాదండి, ప్రొటెక్షన్ అంతే. తల్లి పిల్లాన్ని కట్టేస్తుంది అల్లరి తట్టుకోలేక, తన ఇంటి పనులకు అడ్డం వస్తున్నాడని. అలాగే బంధించాలని, శిక్షించాలని ఉద్దేశం కాదు, తట్టుకోవడం కోసం అది. అందుకు వాళ్ళు కట్టి చేశారు, ఒక మాటతో కట్టేశారు ఋషులు. దాని శాపం అనరాదు, నిజానికి కట్టి పెట్టేశారు. అంజనాదేవి అందిట, దేవతలందరూ లోక కళ్యాణం కోసమని వరంగా బలమిస్తే మీరు ఋషులందరూ మాటతో కట్టేస్తే ఇదేమో బాగుందా అని అంటే, ఎప్పుడు కాదులే అమ్మా, కొంతకాలం అయిన తర్వాత మీ పిల్లాడు ఎవరైనా ఆయన జన్మవృత్తాంతం చెప్తే అప్పుడు మళ్ళీ ఉన్న బలమంతా బయటపెడతాడు. అంతవరకు ఆయన అదుగు అలాగే ఉంటాడు. మేధస్సు పనిచేస్తుంది, అవన్నీ ఉంటాయి.
అందుకు ఆయన వయసుతో పాటు మేధస్సును ఉపయోగించాడు తప్ప శరీర బలాన్ని ఎక్కడ ఉపయోగించలేదు. తనలో ఉన్న అనంతమైనటువంటి బలాన్ని బయట పెట్టలేదు కూడా. ఎప్పుడు బయట పెట్టాడు అది మనం చెప్పుకున్నాం. సరిగ్గా సముద్రోల్లంఘనానికి ముందు జాంబవంతుడు వచ్చి కథ అంతా చెప్తాడు. అక్కడ హనుమ కథనంతటి చెప్తుంటే అక్కడున్న వానరులందరూ కళ్ళు ఇలా వింటున్నట్ట. ఇన్నాళ్లు మాతో తిరుగుతున్న ఈయన ఒక పెద్దవాడు మహానుభావుడని చేతులెత్తి నమస్కరించాం గాని ఇంత గొప్ప కథ ఉందా ఈయన వద్ద అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. హనుమంతుడు వినయంగా కథంతా విన్నాడు. ఇంత చెప్తున్నా ఇంకా లేవేంటయ్యా లే అన్నారు. ఉత్తిష్ట హరిసార్దూల లంఘయస్వ మహార్ణవం అని ఎప్పుడైతే అన్నాడో జాంబవంతుడు అప్పుడు స్వామివారు చుట్టూ చూస్తున్నట్ట. ఆ లేచుతున్న ఘట్టం అన్నదే అదొక మంత్రమయమైనటువంటి ఘట్టం అండి. అది మనం రామాయణం చెప్పినప్పుడు చెప్పానని నా గుర్తు. మళ్ళీ విజృంభణ చెప్పుకోవాలి. ఇక్కడ సరిగ్గా తేజ ప్రతాప్ అన్నప్పుడు ఆ స్వరూపం ఎలా బయట పెట్టాడో చూడండి. ఇక్కడ స్వామివారు చుట్టూ చూస్తున్నాడు. ఇక్కడ కొన్ని అద్భుతమైన మంత్ర రహస్యాలను వాల్మీకే రచించాడు కిష్కింధకాండ చివరిలో. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల సమావిధ్యత లాంగూలం హర్షాత్ బలముపేవాన్ అంటాడు. ఇక్కడ హనుమంతుడు ఏ విధంగా ఉన్నాడో వివరిస్తున్నారు. ఇక్కడ సంస్తూయమానో హనుమాన్ వెంటనే ఎప్పుడైతే ఈ విషయం జాంబవంతుడు చెప్పాడో జాంబవంతుడితో సహా అక్కడ ఉన్నటువంటి అంగదుడు, నీలుడు, సుషేనుడు మొదలైనటువంటి వానర యోధులంతా హనుమంతుడిని కీర్తించడం మొదలుపెట్టారట. స్వామి నువ్వు మహానుభావుడివి, నీలో సర్వదేవతలు ఉన్నారు, సర్వమంత్రముల శక్తి నీలో ఉన్నాయి అంటుంటే ఒక క్రమంగా పెరుగుతున్నట్టండి. ఇది తెలుసుకోవాల్సింది. ఒక స్తోత్రం చేస్తున్నప్పుడు ఆ స్తోత్రం యొక్క శబ్దంలోంచి ఒక శక్తి పుడుతుంది. దీని శబ్ద స్ఫోటము అంటారు. పైగా స్తోత్రంలో మీరు వర్ణించిన వర్ణన, అందులో చూపించిన గుణములు, మహిమలు, వీటికి అనుగుణంగా దేవత తయారవుతుందండి. అందుకే స్తోత్రం చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకు జాగ్రత్తగా చేసుకోవాలి. ఏదో స్తోత్రం చేస్తున్నాం పుణ్యం వస్తోందని కాదు. స్తోత్రం చేస్తుంటే మీకు తెలియకుండా దేవతామూర్తి అక్కడ ఆవిర్భవిస్తుంది. మనకు తెలియకుండానే జరుగుతుంది. అందుకే స్తోత్రం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు మనం శ్రద్ధగా ఉంటే చాలు. శ్రద్ధ అంటే నా కంటికి కనబడదు కానీ అది అక్కడ ఉంది అనే భావం పేరు శ్రద్ధ. శ్రద్ధ అంటే అది నా కంటికి కనబడదు కానీ అక్కడ ఉంది. శ్రద్ధ ఉంటేనే పూజకు కూర్చోండి, లేకపోతే వద్దు. లేదా శ్రద్ధ ఇమ్మని పూజ చేయండి. రెండిట్లో ఏదైనా. ఎదురుగా విగ్రహం పెట్టుకున్నాం, అది బొమ్మండి అనుకుంటే పూజకు కూర్చోవద్దు. అది సాక్షాత్ పరమేశ్వరుడు అనుకోండి, ఆ శ్రద్ధకి తప్పకుండా అనుగ్రహిస్తాడు స్వామి. అలా అనుకుంటే అయిపోతుందా అంటే అలా అనుకుంటే అవుతుందని శాస్త్రం చెప్పింది గనక అనుకుంటే అవుతుంది. ఇది ఇక్కడ విషయం. అనుకుంటే అవుతుందని శాస్త్రం చెప్పింది గనక అయింది అది. అంతేగాని నీ నమ్మకం కాదు. శాస్త్రం చెప్పింది ఫలానా సులక్షణాలు కలిగిన విగ్రహాన్ని నువ్వు మంత్రముతో శుచిగా ప్రార్థన చేస్తే అది విగ్రహం దేవత అయిపోతుంది అని శాస్త్రం చెప్పింది గనక అది సత్యం. అనే శాస్త్రం చెప్పింది నమ్మితే శ్రద్ధ, అది తోచింది నమ్మితే విశ్వాసం. రెండింటికి అది తేడా. శాస్త్రం చెప్పింది నమ్మండి, అది శ్రద్ధ. ఎందుకంటే దానికి అతీంద్రియ దృష్టి ఉంది. అలా మనం స్తోత్రం చేస్తున్నప్పుడు అందులోంచి దేవతాశక్తి ఉత్పన్నమవుతుంది. మీరు ఇంతసేపు చదివారు కదా హనుమాన్ చాలీసా, అందులో చెప్పిన ప్రతి మంత్రము శక్తిని కూడా తీసుకుని ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. అందులో సందేహం లేదు. అస్పృహం అనుకుంటే అదొక్కటి. అది ఉంటే తప్పకుండా అక్కడ ఉన్నాడు, గుర్తించగలం. అప్పుడు ఆయన నన్ను గుర్తించాడు రా బాబు అంటాడు, వెంటనే నన్ను గ్రహిస్తాడు. అది తెలుసుకోవాల్సింది. గుర్తించకపోయినా ఆయన ఉన్నాడు కనుక కొంత ప్రభావం మన మీద ఉంటుంది. గుర్తిస్తే ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. గుర్తించడమే శ్రద్ధ, మరొకటి కాదు ఇక్కడ. అలా స్వామివారు ఉంటారు. ఇప్పుడు సంస్తూయమానో వాల్మీకి సూచన ఇచ్చాడు. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల. ఆ స్తోత్రం చేస్తూ ఉంటే స్తోత్రంలో ఉన్న శబ్దశక్తికి, స్తోత్రంలో ఉన్న భావానికి, స్తోత్రంలో ఉన్న మహిమకి, గుణానికి, లీలకి, వర్ణనకి అనుగుణంగా పెరుగుతూ ఉంటుంది దేవత. ఇది ఎప్పుడైనా జరిగేది. అలాగే ఇక్కడ కూడా హనుమంతుని స్తుతిస్తూ ఉంటే ఆయన పెరుగుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ హనుమదుపాసకులు. జాంబవంతుడు మొదలైన వారందరూ హనుమదుపాసకులు. నేను నిన్న మొన్న కూడా చెప్పాము ఇక్కడ. వాళ్ళు కేవలం హనుమంతుడి చుట్టూ ఉన్న మిత్రులు కాదు, హనుమదుపాసకులు వాళ్ళు. అందుకే ఉపాసనా బలములన్నీ చూపిస్తూ ఉంటే పెరుగుతున్నాడు. ఇక్కడ నుంచి వీళ్ళు స్తుతిస్తున్నారట, ఆకాశం నుంచి దేవతలు స్తుతిస్తున్నారు. తేజ ప్రతాప్ మహా జగ్వందన్. జగ్వందన్ అంటే జగములో అందరి చేత స్తుతింపబడుతున్నాడు. హనుమంతుడు వర్ధిల్లుతుంటే ఎవరెవరు స్తుతించారో వాల్మీకి చెప్పాడండి ఇక్కడ. వాళ్ళు పైనుంచి స్తుతిస్తున్నారు. వాళ్ళెవరు? ఇంకా మానవ భూమి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు దివ్యత్వాన్ని చూడలేరు కానీ దేవతలు చూడగలరు కదా. ఆ దేవతలు హనుమంతుడు చుట్టూ ఉన్నారట. వాళ్ళందరూ నమస్కారం చేస్తున్నారు. హనుమన్ మంత్రద్రష్టలు చాలా మంది ఉన్నారు. శచీ పురంధరుడు, అనేక మంది ఋషులు, శివుడు ఒక మంత్రద్రష్ట. ఈ దేవతలందరూ పైన చూస్తున్నారు. హనుమంతుడు పెరుగుతుంటే వారు నమస్కారం చేస్తున్నారు. వారికి కనబడుతున్న హనుమంతుడు ఎలా ఉన్నాడో తెలుసా? 5 ముఖాలతో ఉన్నాడు, తేజోమయంగా ఉన్నాడు. వాళ్ళని దేవతలు వాళ్ళని చూడగలుగుతున్నారు. కింద ఉన్న వానరులందరూ కేవలం వానర ముఖంతో పెరుగుతున్న స్వామివారిని చూస్తున్నారు.
మొత్తానికి క్రింద వీరి స్థుతి, పైనుంచి వారి స్థుతి, ఉభయ స్థుతులు వస్తున్నాయి. మంగళ రూప అయ్య హరి మర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుదరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతోయద మూర్తి త్రిపంచ నేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధి నన్ కృపజూడు మారుతి, నన్ కృపజూడు మారుతి. అందరూ చేస్తూ ఉన్నారు స్థుతి. ఆ స్తోత్రానికి అనుగుణంగా స్వామి పెరుగుతున్నాడండి. వ్యవర్ధత మహాబల. ఆ పెరిగేటప్పుడు ఏంటి, కూర్చొనే పెరిగేట్టు అలాగొక్కసారి పెరిగినవాడు చుట్టూ ఒకసారి చూస్తున్నాడు. అంతవరకు యోగాంజనేయుడు, ఇప్పుడు వీరాంజనేయుడు అవుతున్నాడు. అంతవరకు ఒక యోగిలా జ్ఞానిలా ప్రశాంతంగా ధ్యానభంగిమలో కూర్చున్నాడు ఆంజనేయ స్వామి వారు, ఇప్పుడు వీరాంజనేయుడు అవుతున్నాడు. పెరిగిపోయాడు. వీడి స్తోత్రానికి అలా కూర్చొనే పెరిగిపోయి చుట్టూ చూసేటండి ఒక్కసారి. అట యోగింబలి కూరుచున్న ప్రభువవు అయ్యాంజనేయుండు సంస్ఫుట సంస్తోత్రములాడుచున్న కొలదిన్ స్తోత్రోక్తికి అర్థాన్వయ స్ఫుట తేజోపఘనోల్బణంబుగా దిశాస్తోమంబు నిండారే అంతట దర్శించడి వానరోత్తముల నేత్రంబుల్ దువాళింపగన్. అట యోగింబలి కూరుచున్న ప్రభువవు అయ్యాంజనేయుండు. యోగిలా కూర్చున్న ప్రభువైన ఆంజనేయ స్వామి వారు వాళ్ళ స్తోత్రములకు అనుగుణంగా పెరుగుతూ దిక్కుల్లో నిండిపోతూ ఉంటే ఆ తేజస్సు చూడలేక దర్శించడి వానరోత్తముల నేత్రంబుల్ దువాళింపగన్. వాళ్ళ కళ్ళు మిరుమిట్లు గురిపోయి ఆ తేజస్సును చూస్తూ, అది తేజ ప్రతాపు మహాజగవందన్ అని. అప్పుడు స్వామివారు లేచి నిలబడ్డానికి ముందు చేసిన పని ఏమిటంటే సమావిద్యచ లాంగూలం హర్షాద్బలముపేయివాన్. రామాయణంలో జాగ్రత్తగా గమనించుతుంటే హనుమంతుడు ఒక ఘట్టంలో ఒక భావాన్ని చూపిస్తుంటాడు, తర్వాత ఘట్టంలో మరో భావం చూపించేటప్పుడు ఆ చేంజ్, దీని ట్రాన్సిషన్ అంటారు. ఈ భావం నుంచి ఆ భావంలోకి పరిణమించేటప్పుడు మీరు గమనించండి, తోకతో నేల మీద కొడుతుంటాడు మాటిమాటికి. అది మాటిమాటికి తోకతో అసలు కొడుతుంటాడు. ఆ తోకతో కొట్టడం చాలా ముఖ్యం. తోక ఆయనకి ప్రేరణ. అది ఆ ప్రేరణ శక్తి అక్కడ ఉంది. ఎవరున్నారు? ప్రేరణ శక్తి. అది అందుకే ఆ తోక మహాశక్తి. నమస్కారం చేసుకుందా దాన్ని కొడుతున్నట్ట. ఆ కొట్టి ఎలా లేచాడో వర్ణిస్తున్నారు చూడండి. సంస్తూయమానో అక్కడ వర్ణిస్తున్న సమావిద్యత లాంగోలం. దీనిని విశ్వనాథ వారు దర్శించి చూపిస్తున్నారు మనకి. ఒగి కూర్చుండిన ఎట్టుడవు హనుమ కూర్చున్నట్లుగా హేలగ నల్దిక్కులు చూచి చూచు త్రుటిలో లాంగూలము ఆభీల జిమ్మగ పుచ్చోగ్ర విచాలనాద్భుతరవ వ్యాధీర్ణ రోదోంతరమ్ముగా సంతాడనమాచరించే వసుధాభోగంబు నిమ్నంబుగా అన్నారు ఇక్కడ. ఆ తోక ఎత్తి కొట్టేటండి. కొట్టడం ఎలా ఉందంటే ఒక మహాసర్పం పడగెత్తి ఆ తోకను కూడా ఎత్తి నేల మీద కొడితే ఎలా ఉంటుందో మహాసర్పం తోకను కొట్టినట్లుగా స్వామివారు తన యొక్క ఆ తోకను నేలకేసి కొట్టారట. కొట్టగానే ఆ కొట్టడం ఎలా కొట్టారో చూపిస్తున్నారు చూడండి. ఇందాక సమాసం లాంగూలము ఆభీల జిమ్మగ పుచ్చోగ్ర విచాలనాద్భుత రవ వ్యాధీర్ణ రోదోంతరమ్ముగా సంతాడనమాచరించి. ఆ గట్టిగా కొట్టగానే ఏమైందంటే వసుధాభోగంబు నిమ్నంబుగా భూమి క్రింది కృంగిందిటండి దెబ్బకి. అలా కొట్టాడు స్వామి. కొట్టి అప్పుడు లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి తన స్వరూపాన్ని పెంచాడు. ఆకాశానికి అంటుకున్నంత పెంచాడు. ఇంకా అంతవరకు ఇలా మాట్లాడిన వానరులు చూస్తున్నారు. మెడలు విరిగిపోతున్నాయి. స్వామి యొక్క తేజోమూర్తి అక్కడ దాకా వెళ్ళిపోతుంది. గగనమండలం దాకా భాషిస్తున్నది. అక్కడి నుండి చూస్తున్నాడు. ఇంకా గగనమండలంలో ఉన్నటువంటి దేవతలందరూ అంతవరకు క్రిందికి చూసి నమస్కరించారు. ఇప్పుడు వాళ్ళు కూడా పైకి చూసి నమస్కరిస్తున్నారు. వాళ్ళ స్థాయిని కూడా దాటిపోయింది స్వామి యొక్క మూర్తి. ఆ పైన ఏమిటండి, హనుమంతుడి ముఖమేనా? ఏదో కాంతిగా కనబడుతుంది. మా స్వామి ఇక్కడి నుంచి పెరిగాడు కనుక వానర ముఖం అయి ఉంటుంది. కాదయ్యా, చుట్టూ అగ్నిజ్వాలలు కనబడుతున్నాయి. అది జ్వాలామయంగా ఉన్నది. అవును. అప్పుడు దేవతలు చెప్తున్నారు, ఇవి ఒక్క ముఖం కాదయ్యా, 5 ముఖాలు చుట్టూ ఉన్నాయి. వందే వానర నారసింహ కగరాట్ క్రోడాశ్వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జైర శిఖేట పుస్తక సుధాకుంభం కుశాద్రింహలం ఖట్వాంగం ఫణిభూరుగం దశభుజం సర్వారి గర్వాపహం. అలాంటి దశభుజములతోనూ పంచవదనములతోనూ స్వామి స్వరూపం గోచరిస్తున్నది. ఆ స్వరూపమే తేజ ప్రతాప్. ఆ విధంగా విజృంభించాడు. ఇది హనుమద్ విజృంభణ ఘట్టమని కిష్కింధకాండ చివరిలో సుందరకాండకి సరిగ్గా నాందీలో చూపిస్తూ మంత్ర రహస్యాన్ని వాల్మీకి అక్కడ చెప్పాడు. మన ఋషుల సహాయంతో ఇవాళ ఇక్కడ దర్శించగలుగుతున్నాం. ఆ విధంగా కనబడినటువంటి తేజ ప్రతాప్ మహాజగబంధన్. ఆ చుట్టూ మహాజగబంధన్ అంటే సమస్తములైన లోకవాసులు స్తుతిస్తున్నారు. జగ్ అంటే లోకములు. ఇక్కడ సమస్త లోకవాసులు స్తుతిస్తున్నారు. స్వామి ఎక్కడున్నప్పటికీ కూడా ఈ లోకవాసులందరూ వెంట వెళ్లేవట. కనబడిన శరీరాలతో ఆయనకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆయన కింద రావణుడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే సీతమ్మతో మహాకోపం వచ్చింది ఆయనకి.
కానీ ఆంజనేయ స్వామి దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప గుణం ఏంటంటే ఎంత ప్రతాపమున్నా సమయమెరిగి ప్రకటించాలి. అదే మహాబలవంతుడిని వీళ్ళు గుద్దేస్తానంటే మరి పనికిరాదు. సమయం, సందర్భం. అందుకే ఔచిత్యం అనేది అన్నిటికీ చాలా ముఖ్యం. కొందరు ఉంటారు వాళ్ళ మదాన్ని అందరి దగ్గర చూపిస్తారు. కూడదు. ధనమదం, విద్యామదం అందరి దగ్గర చూపిస్తావా? నువ్వు మహాత్ముల దగ్గర చూపిస్తావా? వాళ్ళ ముందు మన ధనం ఎంత, మన విద్య ఎంత, మన పదం ఎంత, వాళ్ళ ముందు మదం చూపించకూడదు. చూపిస్తే ప్రమాదం. ఉంటే దాచుకో, ఇంకెక్కడైనా చూపించు. అలాగే బలాన్ని కూడాను సమయం, సందర్భం చూసి చూపించాలి. అందుకు రావణాసురుడు అంత మాట్లాడుతుంటే తల్లిని నిజంగా హనుమంతుడు ఎలా సహించాడండి అని మనకు అనిపిస్తుంది కదా. ఆయనకు మహాకోపం వచ్చిందిట. ఈ దేవతలు ప్రార్థన చేసేట, స్వామి స్వామి కొంచెం ఇప్పుడు కాదు. ఎందుకంటే సీతమ్మని తీసుకువెళ్ళిపోతున్నప్పుడు దేవతలే చూశారు రావణాసురుడు తీసుకెళ్తుంటే. వాళ్ళు చాలా ఆనందించారట. దేవుని ఆనందించాల్సిన ఘట్టం ఏంటండి? రాక్షసులు సీతమ్మని తీసుకెళ్తూ ఉంటే దేవతలు ఆనందించారంటే మంచి పనేనా? వాళ్ళు బాధపడుతూ ఆనందించారట. ఎందుకంటే సీతమ్మని తీసుకువెళుతున్నందుకు బాధ, మొత్తానికి రావణుడికి చావుకొచ్చిందిలే అని సంతోషం అది. వాళ్ళకి దేవతలకు తెలుసు. అందుకు ఎందుకు దేవతలు ఇంకా పూనుకోలేదు, ఎందుకు ఆవేశపడలేదు అంటే వాళ్ళు మళ్ళా ఆవేశపడరు. వాళ్ళకి సమయం, సందర్భాలు తెలుసు. అందుకే హనుమంతుడికి కూడా అది వచ్చినప్పుడు దేవతలు నమస్కరించేట శచీపురంధరాదులు నిగ్రహించుకున్నాడు. అలాగే జగబంధన్ అడుగడుగున నమస్కరిస్తారు. అంతేకాదు స్వామివారు ఆ దివ్యమైనటువంటి రథం మీద ఉన్నారు. ఇదొకటి. ఏ రథం? భారతంలోకి వచ్చేసాం మనం. అక్కడి నుంచి రామాయణం నుంచి భారతంలోకి వచ్చేసాం. కపిధ్వజం సామాన్యమా అక్కడుండి ప్రకాశిస్తూ ఉన్నట్ట. ఆ ప్రకాశిస్తున్నప్పుడు ఎలా ఉందో వర్ణిస్తున్నారు చూడండి ఆయన. భారతమే పారతకీ రథకేతు కపిరాజ్ గాజ్యోసునికురు రాజదల హలభలభో అని వర్ణించారు. ఆయన ధ్వజం మీద ఉన్నప్పుడు రెపరెపలాడుతుంటే ఆ కపిరాజును చూశారట. వెంటనే భీష్మద్రోణాదులు కూడా ఒక్కసారి నమస్కారం చేసుకున్నట్ట. కలవరపడింది రండి మొత్తం కౌరవసేనంతా. కేవలం భీష్ముడు మొదలైన వారికి మాత్రమే హనుమంతుడి గర్జన వినబడింది దాని మించి, ఆ ధ్వజం మించి. అక్కడున్నాడు ఆయన. అక్కడున్నాడు కనుక ఎంత విజయం లభించింది. అదేవిధంగా ఆయన సూర్యుడిని మింగుదామని వెళ్ళేటప్పుడు తోవ నిండా దేవతలు బారులు తీర్చి దండం పెట్టారు ఆయన, తెలుసా? విద్యాధరులు. పైగా ఆయన మహేంద్ర పర్వతం పై నుంచి ఎగురుదామని నొక్కుతాడు. నొక్కున్నప్పుడు పర్వతం ఒక్కసారి కదులుతుంది. ఆ పర్వతంపై కిన్నెరులు, గంధర్వులు, విద్యాధరులు వాళ్ళందరూ వివిధ ఉద్యానవనాల్లో ఉంటారు. అక్కడ వనాల్లో వాళ్ళు ఒక్కసారి ఏమైందా, ఒక్కసారి కంపిస్తోందని ఆకాశంలోకి ఎగిరిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి చూస్తూ ఉంటే కొందరు ఋషులు చెప్పారట, వాళ్ళకి ద్రష్టలు గనక అతడు రామకార్యం కోసం బయలుదేరుతున్నటువంటి ఆంజనేయ స్వామి వారు అనగానే ఆ దేవతలందరూ రెండు చేతులు దోయిలించి నమస్కారం చేసేట స్వామివారికి అక్కడి నుంచి. అందుకే మహాజగబంధన్ ఆ విజృంభించినప్పుడు జగమంతా నమస్కారం చేసింది. ఇక్కడ స్వామి స్వరూపంలో మనం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ తేజ ప్రతాప్ అంటే ఆయన్ని మించినటువంటి వీరత్వం ఎవరి దగ్గర లేదని. ఇక్కడ ఒక్కసారి అన్నమయ్య దగ్గరికి వెళదాం. రకరకాల వాగ్గేయకారుల గురించి మనం చెప్తున్నాం. ఆంజనేయ ఉపాసన పండినటువంటి కొందరున్నారు మహాత్ములు. వాళ్ళు రచించినవే తీసుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళవి భావాలు కావు, దర్శనాలు. వాళ్ళు దర్శించి రాస్తారు. అందులో అన్నమాచార్యుల వారు నృసింహోపాసకుడు. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సిన మహామంత్రం. పైగా మరొక విశేషం, ఆంజనేయ మంత్రసిద్ధుడు. ఒకప్పుడు అన్నమాచార్యులు పూజించుకున్నటువంటి విష్ణు విగ్రహాలు ఎవరు దోచుకుపోయారు. ఆయన బాధపడ్డాడు. బాధపడ్డప్పుడు అంటాడు, ఇందిరా రమణు తెచ్చి ఇయ్యరో నాకిటువలే పొంది ఇతని పూజింప పొద్దాయనిపుడు అని. ఒక వస్తువు పోయినప్పుడు ఎవరెవరిని తలంచుకోవాలో వాళ్ళందరినీ లిస్ట్ ఉంటుందండి. అందులో కైవసమైన ఎట్టి కర్తవీర్యార్జునుడా దేవుని ఈ వేళ నాకు తెచ్చి ఇవ్వరే అంటాడు ఇక్కడ. కార్తవీర్యార్జునుడిని అందరికంటే ముందు ఎవరిని అంటాడు తెలుసా? దారుని మైరావణు బంధించి రాము తెచ్చి నేరుపునా మించిన అంజనీతనయా అంటాడు ఇక్కడ. ఆ మైరావణుడు రామలక్ష్మణుడు దాచేస్తే మహాచాతుర్యంతో వెళ్ళి వాడు మాయను ఛేదించాడు. ఇక్కడ బలం చూపించడం అంటే అవతల వాడిని 4 బాధడం కాదు, వాడి మాయ ఏమిటో తెలుసుకుని తిరిగి కొట్టగలగడం. అది అందరి వల్ల చేత కాదండి. కేవలం శారీర బలం ఉన్నంత మాత్రాన మాయను ఛేదించడం. మాయను ఛేదించాలంటే దాన్ని మించిన ఒక శక్తి ఉండాలి. అది ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉన్నది. అందుకు మంత్రశాస్త్రంలో చెప్పిన ఘట్టం అది తీసుకున్నారు అన్నమాచార్యుల వారు. దారుని మైరావణు బంధించి రాము తెచ్చి నేరుపునా మించిన అంజనీతనయ. ఈ కీర్తన పూర్తయిందో లేదో ఒక కోతి వచ్చి ఆ విగ్రహాలు తెచ్చిచ్చింది రండి. ఆ చోరుల దగ్గర నుంచి తీసుకొచ్చి అన్నమయ్యకి జరిగినటువంటి అనుభవం ఇది. అందుకే ఆయనకు ఆంజనేయుడి అనుభవం చాలా ఉన్నది. ఆయన దృష్టిలో ఆంజనేయుడు పరాశర సంహిత ఇతర పురాణముల్లో వర్ణించినటువంటి వాణ్ణి అనేక కీర్తనలో చూపిస్తారు. పైపైనే చదివే వాళ్ళకి మాత్రం ఆ కీర్తనలు అర్థం చెప్పడం మహా కష్టం. ఒక్కొక్క దానికి అర్థం చెప్పాలి అంటే ఆ పురాణాల్లో చెప్పబడి ఆంజనేయుడి కథ తెలిస్తే గానీ ఆ కీర్తన అర్థం కాదు.
అక్కడక్కడ ఆయన కీర్తనలు తీసుకుంటూ ఆ కీర్తనల ఆధారంగా కూడా హనుమత్ కథని చెప్పుకుందాం. చూసారా, తులసీదాస్ ఒక్కడిని పట్టుకుని మన త్యాగరాజస్వామిని అన్నమయ్యని అందరినీ లాక్కొస్తున్నాం ఇక్కడ మన వాళ్ళని. ఒక్కడే ఏకాంగ వీరుడు ఉర్వికి దైవమౌనా, ఒక అద్భుతమైన కీర్తన అన్నమయ్యది. ఒక్కడే ఏకాంగ వీరుడు ఉర్వికి దైవమౌనా, ఒక్కడా హనుమంతునికి ఎదురా లోకము. అది జగబంధనకి నేను సరిగ్గా తీసుకున్నది. ఎంపిక చేసుకుని మనం ఉటంకించే కీర్తనలు కూడా తులసీదాస్ చెప్పిన మాటకు అనువైనవే తీసుకుంటున్నాం కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఏవేవో చెప్తున్నాం, విషయాంతరం అనుకోవద్దు దయచేసి. అందుకు ఆయన ఒక్కడేట ఏకాంగ వీరుడు అంటే ఆయనతో సమానం ఎవడు లేడు. అది దాని ఏకవీర అంటారు, ఈయన ఏకవీరుడు. అది ఇంత సమానమైన వారు ఎవరు లేరు. ఉర్వికి దైవం ఆయన, మామూలు దైవమా? అందరు దేవతలు కలిసిన దైవంట ఆంజనేయ స్వామి వారు. అందరు దేవతలు ఆంజనేయంలో ఉన్నారని పరమ విష్ణు భక్తుడైన అన్నమయ్య చెప్తున్నాడు. అది చూడండి. అంతేగాని మేము విష్ణు భక్తులం అనుకునేటటువంటి ఒక శాఖకు చెందిన వాళ్ళు హనుమంతుడిని దైవంగా అంగీకరించలేక మాట్లాడుతూ ఉంటారు, కేవలం దాసుడుగానే పరిమితం చేస్తూ. వాళ్ళకి అన్నమయ్య చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక దైవత్వం అర్థం కావాలంటే ఉపాసనా దృష్టి ఉండాలి తప్ప పుస్తక దృష్టి చాలదు. ఇక్కడ అన్నమయ్య పరమ వైష్ణవాగ్రేసరుడు ఆయన చెప్తున్నాడు. ముందట ఏలెడి పట్టమునకు బ్రహ్మైనాడు. మొట్టమొదట అందుకే బ్రహ్మత్వం ఉన్నది. హనుమంతుడి దగ్గర ఉన్న బ్రహ్మ లక్షణం సామాన్యం కాదండి. నిజంగా విశ్వనాథ్ వారు ఇక్కడ గొప్ప మాట చూపిస్తారు. సీతమ్మతో హనుమ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉండగా మన చూడని ఇది ఉంగరం ఇస్తాడు. ఉంగరం తీసుకుని ఆనందపడుతూ రాముడు అసలు క్షేమంగా ఉన్నాడా? అమ్మ ఎందుకమ్మా ప్రశ్న వేస్తావు? నేను ఇప్పటికీ ఆయన కుశలంగా ఉన్నాడని చెప్తున్నాను కదా అంటే, ఆయన క్షేమంగా ఉంటే నేను ఇంత దూరం అయితే నిజానికి తట్టుకోలేడు, వెంటనే రావాలి. ఇంత ఆలస్యం చేస్తున్నాడంటే క్షేమంగా ఉన్నాడా అని అంటూ, ఒకవేళ క్షేమంగా ఉండి ఉంటే నా వియోగం తట్టుకోలేక 3 లోకాల్ని మసి చేసేస్తాడు ఆయన. ఇంకా ఆయన 3 లోకాల్ని క్షేమంగా ఉంచాడు, మంట పెట్టలేదే అనంటే అక్కడ హనుమ గొప్ప మాట అంటాడు. అమ్మా మీరిద్దరూ లీలా నటన చేస్తున్నారు, మీకు దూరం ఏమిటమ్మా? లీలా నటన చేస్తున్నారు, ఉన్నమాట చెప్పొద్దు, లీలా నటన చేస్తున్నారు. నీ చిత్తములో ఆయన క్షేమంగా ఉన్నాడు, ఆయన చిత్తములో నువ్వు క్షేమంగా ఉన్నారు. ఇద్దరు క్షేమంగా ఉంటూ మధ్య ఒట్టి పిచ్చి జగము పట్టి పాలార్చకుడమ్మా అంటాడండి. అద్భుతమైన మాట ఇక్కడ. మధ్యలో పిచ్చి జగం ఎందుకమ్మా మధ్యలో అనంటే, సీతమ్మ ఒకటి అనుకుంటుందిట, జగత్తుపై ఇంత మక్కువ కల ఈతడెవ్వడో సృష్టికర్త కానోపు అనుకుంటుంది. విశ్వనాథ వారు మెరిపించారండి ఇక్కడ. జగత్తు మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడంటే ఈయనకు సృష్టి మీద ఒక కరుణుంది, ఈయనేమి సృష్టికర్త ఏమిటి అనుకుంటుంది. ఆ మాటల ధ్వని ఏమిటంటే ఆయనలో బ్రహ్మత్వ లక్షణం ఉంది. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు భవిష్యత్ విధాత ఆయన అని. కాబోయే కల్పంలో రాబోయే బ్రహ్మతడు. బ్రహ్మలో ఒక్కొక్కరు వస్తూ పదవి కదా, ఈయనలోని బ్రహ్మత్వ లక్షణానికి సంతోషించి ఈయన తర్వాత కల్పాన్ని ఈయనే బ్రహ్మ అన్నట్టు అక్కడ. అందుకు పైగా బ్రహ్మదేవుడు ఒకప్పుడు ఆంజనేయ స్వామి విరాట్ రూపం చూపించినట్లుగా సంహితా గ్రంథంలో కనబడుతుంది. బ్రహ్మదేవుని ముందు కనబడతాడు ఆంజనేయ స్వామి ఒక్కసారి. ఎందుకంటే ఏదో ఒక కల్పంలో రామాయణంలో వచ్చినవాడా అనుకుంటాట బ్రహ్మదేవుడు. ఎందరు బ్రహ్మలయ్యారు నీకు తెలుసా అంటాటండి. ఎవరు? హనుమంతుడు. ఆశ్చర్యపోతాడు బ్రహ్మదేవుడు. నేను ఒక్కడనే అనుకున్నానంటే ఇప్పటికి అందరూ బ్రహ్మలైపోయారో నీకు తెలియదు, ఎందరో బ్రహ్మలు జరిగిపోయారు, నువ్వు ఒకడవి అందులో అని అనేటప్పుడు మరి తానేమిటి ఒక్కసారి చూపిస్తాటండి. 20 చేతులతో అనంత ముఖములతో కనబడతాట. అప్పుడు నువ్వు బ్రహ్మలకి బ్రహ్మవయ్యా అని అది నిరూపించడానికి ఒక కల్పమంతా నేను బ్రహ్మగా ఉంటానులే అని చెప్తాడు. అది 20 భుజ ఆంజనేయ స్వరూపం. అది కూడా మంత్రశాస్త్రంలో స్వరూపం చెప్తారు. 20 చేతుల ఆంజనేయ స్వామి వారు. అది ధ్యానిస్తే చాలు మనకు ధన్యత్వం లభిస్తుంది. అదొక ప్రత్యేకమైన హనుమంతుల్లో అదొకటి, నవాంజనేయ స్వరూపాల్లో ఒకటి 20 భుజ హనుమాన్. ఇది బ్రహ్మదేవుడికి బ్రహ్మలోకంలో చూపించినటువంటి స్వరూపం ఇది. అందుకు ఆ మాటను తీసుకుని ఈయనలో బ్రహ్మత్వం ఉన్నది. ఆ సర్వదేవతలు హనుమంతుళ్ళు ఎలా ఉన్నారో అన్నమయ్య ఒక్క పాటలో చూపిస్తున్నాడండి. ముందట ఏలెడి పట్టమునకు బ్రహ్మైనాడు, అందరూ దైత్యుల చంపి హరిపేరైనాడు. అసుర సంహారం అంటే ఎవరు చేస్తారు? విష్ణువు చేస్తారు కదా. విష్ణువు అంటేనే దైత్యాంతకుడు కనుక ఈయన దైత్య సంహారం చూపించుతూ తనలో విష్ణుత్వాన్ని చూపించాడు. అందుకే హనుమంతుడు కేవలం శివాంశ సంభూతుడు మాత్రమే కాదు, విష్ణువంశ కూడా ఆయనలో ఉన్నది. బ్రహ్మ విష్ణు శివాత్మకం. అందుకే చెప్పుకున్నాం ఆయనకి హనుమంతుడు ఆంజనేయుడు కాకుండా 3వ పేరుందని చెప్పాను, మీకు గుర్తుందా? ఏంటది? త్రిమూర్తి. త్రిమూర్తి అని పేరున్నది. అందుకు అన్నమయ్య చూపిస్తున్నాడు ఇక్కడ. అందరూ దైత్యుల చంపి హరిపేరైనాడు, అంది రుద్రవీర్యము తానే హరుడైనాడు. ఇక రుద్రస్వరూపుడే గనక ఆ రుద్రవీర్యంతో ఉద్భవించాడు గనక తానే హరుడైనాడు.
ఎందునా హనుమంతునకు ఎదురా లోకము అంటే మొదటి చరణంలో త్రిమూర్తులను చూపించాడు. ఇప్పుడు చూడండి, చుక్కల మోవ పెరిగి సూర్యుడు తానైనాడు. ఆయన ఆకాశానికి అంటుకునేలా పెరిగిపోతే ఆయన ముఖకాంతి ముందు సూర్యకాంతి తగ్గిందిట, అలా ఉందిట. అందుకు సూర్యుడు తానైనాడు, చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు. ఆయన అహిరావణ మైరావణాదుని సంహరించడానికి పాతాళంలోకి ప్రవేశించాడు. అక్కడ వెళ్ళగలిగేది శేషుడు మాత్రమే, శేషుడైనాడు. ఇక్కడ మరొక్క విశేషం ఏంటంటే, హనుమంతుల్లో పంచముఖాలు అందరూ చెప్తారు, సప్తముఖాంజనేయం ఏకాదశముఖాంజనేయం కూడా ఉన్నదండి. ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, భారతీయులు ఉత్తమత్వం అనేది కేవలం మానవుల్లోనే ఉంది అంటూ ఒప్పుకోరు. వివిధ జంతువుల్లో కూడా భగవచ్చక్తి ఉన్నది. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకంగా ప్రకటింపబడుతుంది. మీరు విష్ణు శాస్త్రం జాగ్రత్తగా చదివితే వివిధ జంతువుల పేర్లు ఉంటాయి. సింహ వస్తుంది, కపిహి వస్తుంది, శరభ వస్తుంది. ఇవన్నీ కూడా వివిధ జంతువులు. అంటే ఆ జంతువుల్లో కూడా ఒక విశేష లక్షణం ఉంటుంది, అది విభూతి. ఆ విభూతి రూపంతో విష్ణు ఉంటాడు అందులో. అందుకు మనం దేవతల్ని మానవాకారాల్లోనే కాకుండా వివిధ ఆకారాల్లో పూజించడం హిందువులకు కనిపిస్తుంది. ఎందుకు చూడండి, శేష రూపంతో, సర్పరూపంతో పూజిస్తాం. ఎందుకంటే మనం చూసే సర్పాలే కాకుండా దేవతా సర్పాలు ఉంటాయి, సర్పరూపములు. అదేవిధంగా సింహరూపం. మీకు తెలుసో లేదో, శునక ముఖాన్ని కూడా పూజిస్తాం మనం, భైరవుడు అని ఆరాధిస్తాం. హనుమంతుడి యొక్క ఏకాదశ ముఖాల్లో ఒక వదనం మార్జాల వదనం, ఒక వదనం భైరవ వదనం. తెలుసా మీకు? వాటిల్లో కూడా రుద్రత్వాన్ని చూడగలగాల శక్తిని. అది అవన్నీ మంత్రరహస్యములు, విశేషములు. పంచవదనాల్లో రాకపోవచ్చు. అదేవిధంగా శేషవదనం ఒకటి ఉంది ఆంజనేయ స్వామి వారికి, ఈ వదనములతో పాటు. శేషస్వరూపుడు కూడా ఆయనే, ఆదిశేష ఆది శక్తులు కూడా ఆయనలో ఉన్నాయి. అది ఇక్కడ గ్రహించవలసిన మరొక అందమైన మాట. అందుకు ఆయనలో ఉన్న శేషాంశని చెప్పడం కోసం అన్నమయ్య ఇక్కడ చెప్తున్నాడు, చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు, చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు, గ్రక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు. వాయుపుత్రుడు గనక, వాయువు అంటే ప్రాణస్వరూపుడు కదా. అందుకే జాంబవంతుడు అంటాడు, వాళ్ళ నాన్న ప్రాణదాత అంటారేమో గాని ఈయనే ఇంకా ఎక్కువ ప్రాణదాత అయ్యా అని చెప్పాడు. ఇక్కడ ప్రాణప్రదాత ఆంజనేయ స్వామి వారు. అందుకు ఈయన జగత్ప్రాణుడైనాడు, ఎక్కువ హనుమంతునికి ఎదురా లోకము. పైగా ఆ సముద్రంలోకి వెళ్లి పైకొస్తాడు ఆంజనేయ స్వామి వారు. మథనం చేసేటప్పుడు అటువైపు సురస నోట్లోకి వెళ్ళి వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఎలా ఉంటాడంటే, చిన్న రూపంతో ఉన్నాడు, ప్రసన్నంగా ఉన్నాడు. అలా వెళ్ళి అలాగ వచ్చేసాడు. ఆ వచ్చినప్పుడు ఎలా కనబడ్డాడు చూడండి, జలధి పుటమిగిసి చంద్రుడు తానైనాడు. ఆ జలధిలోంచి, పైగా చంద్రుడు సముద్రంలోంచి వచ్చాడు అంటారు కదా, ఈయన సముద్రంలోంచి వస్తున్నప్పుడు చంద్రుడు వచ్చినట్టు వచ్చేట. అందుకు లక్షణం, చంద్ర లక్షణం, శేష లక్షణం, త్రిమూర్తుల లక్షణం చెప్పారు కదా. మలసి మేరువు పొంత సింహమైనాడు. ఆ మేరు పర్వతం వద్ద సింహస్వరూపంతో గోచరించాడు. ఇది కూడా ఋషులకు దర్శనమిచ్చింది. హనుమంతుల సింహస్వరూపాన్ని వాల్మీకి వర్ణిస్తాడు. ఎప్పుడు అంటే మహేంద్ర పర్వతం దగ్గర ఆయన పెరిగినప్పుడు ఆ నోరు తెరిచి ఒక్కసారి చూస్తాట. చూడడం ఎలా ఉందంటే, అంతవరకు గుహలో నిద్రించినటువంటి సింహం ఆకలిగొని బయటకొచ్చి నోరు తెరిచినట్లుగా ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు వర్ణించారు. అంటే హనుమంతుల్లో ఉన్నటువంటి సింహవదనాన్ని కూడా వాల్మీకి మనకు అందిస్తున్నాడు. మొత్తానికి బలిమి శ్రీ వెంకటేశు వంటై మంగాంబుధి ఇలా ఈ హనుమంతునికి ఎదురా లోకము, ఒక్కడే ఏకాంగ వీరుడు ఉర్వికి దైవమోనా. ఇది అన్నమయ్య అందించినటువంటి ఆంజనేయుని యొక్క సర్వదేవతా స్వరూపము. అందుకు దీన్ని మనం స్మరణ చేసుకున్నాం. కనుక వివిధ దేవతల రూపములు గోచరింపజేస్తూ ఉన్నాడు. అది జగబంధన్, తేజ ప్రతాప్ మహాజగబంధన్, సర్వదేవతల చేత సర్వలోకముల చేత కీర్తింపబడే స్వరూపము. ఇక 7వ చౌపాయిలో ప్రవేశిస్తున్నాం. విద్యావాన్ గుణి అతి చాతుర్ రామకాజ్ కరిబేకో ఆతర్. విద్యావాన్ మొదటి మాట, మహావిద్యావంతుడండి ఆంజనేయ స్వామి వారు. ఏ విద్య, ఏ విద్య కాదో చెప్పండి. సర్వ విద్యల్లో, అందుకే అనేన బహుధాశ్రుతం అంటాడు రామచంద్రమూర్తి. ఇతడు చాలా నేర్చుకున్నాడయ్యా అన్నాడు. ఎన్ని శాస్త్రములండి, చతుర్వేదములే కాదు, వేదాంగములు అన్నిట్లో, పైగా వ్యాకరణంలో మహాపండితుడు. ఇక్కడ మనం గమనించవలసింది ఆయన యొక్క పాండిత్యపు గొప్పతనం. సరిగ్గా మళ్ళీ వజ్రాయుధ ఘట్టం దగ్గరికి వెళదాం. వజ్రాయుధంతో కొట్టేసిన తర్వాత తిరిగి దేవతలందరూ బలములన్నీ ఇస్తారు కదా స్వామివారికి. అప్పుడు సూర్యభగవానుడు ఒకటి అంటాడు, నా తేజస్సులోని 100వ భాగం ఇస్తున్నాను అన్నాడు. ఇక్కడ గొప్ప విషయం అది. హనుమంతుడు ఎప్పుడు ఉంటుందిట సూర్య తేజస్సులో 100వ భాగం. అంటే సూర్యుడు ఎంత తేజస్వంతుడు, అందులో 100వ భాగం పట్టుకుని భూమి మీద తిరగడం అంటే సామాన్యమా? కనుక సూర్య తేజస్సు ఇచ్చట. ఇస్తూ ఒక మాట అంటాడు, ఏమనంటే, ఇతడికి చదువుకునే వయస్సు వచ్చినప్పుడు నేను విద్య నేర్పుతాను అన్నట్టండి సూర్యభగవానుడు. ఇక్కడ సమయం వచ్చింది కనుక మీకు చెప్తున్నాం, సూర్యభగవానుడిని కానీ నమస్కారం చేస్తే విద్య వస్తుంది. విద్య ఏమిటి, అన్నీ వస్తాయి. మళ్ళీ అవన్నీ చెప్తే ఆదిత్య ఉదయం అవుతుంది. అందుకు నేను అంత వెళ్ళను.
ఋగ్యజుస్సామ పారగ అని చదువుతాం కదా. సర్వ విద్యలు సూర్యుడిలో ఉన్నాయి. ఆయన విద్యాస్వరూపుడు. ఎలాగంటే చీకట్లో ఉన్న లోకం సూర్యుడి వల్లే వెలిగిపోతున్నది. అజ్ఞానాంధకారంలో ఉన్న మనకి విద్య అనే వెలుగు ఆయన ఇస్తాడు. తెలుసుకోండి. ఇది ఆలోచించి ఎవరికి తెలుస్తుందా ఇది అంటే చేసి చూసే వాళ్ళకి తెలుస్తుంది. అదే సూర్యుడు రాకముందే నిద్ర లేచిన వారికి మాత్రమే విద్య వస్తుంది. తెలుసుకోండి. భారతదేశంలో ఒకప్పుడు అందరికీ మంచి అలవాటు ఉండేది. ఇప్పుడు ఎంత లేటుగా లేస్తే అంత ఫ్యాషన్. దౌర్భాగ్యం. సూర్యుడు రాకముందు నిద్ర లేవడం అనేది కనీసపు సంస్కారం. గుర్తుపెట్టుకోండి. ఆ లేచి శుద్ధులమే స్వామికి నమస్కారం చేస్తే పిల్లలకి అలవాటు చేయించండి అమ్మా. పెద్ద పెద్దవి ఈ రోజుల్లో పిల్లల చేత ఉపనిషత్తులు చదివించేడాలు. మా వాడికి మా కల్చర్ మీద చాలా ప్రేమ అండి, అందుకే ఈశావాస్యం చదివిస్తున్నానని. మీ చిన్నతనంలో ఎప్పుడైనా చదివారు ఈశావాస్యం? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేయొద్దు అనవసరంగా. వాళ్ళ చేత నోరు తిరగని భగవద్గీతలు చదివించద్దు. వేమన పద్యం బాగా చదివించండి, అదే చాలు. ఏం కష్టపడద్దు. వాళ్ళ చేత చక్క శుక్లాంబరధరం విష్ణువో రామాయ రామభద్ర ఏంటి చదివించండి. మొదట ఇవన్నీ ఎక్కిస్తే పిచ్చెక్కిపోతారు వాళ్ళు. వాళ్ళకి పొద్దున్నే లేపి సూర్య భగవాన్ చూసి నమస్కారం చేసి మంచి అలవాటు నేర్పండి. తల్లులు తండ్రులు వినండి. ఇది తల్లులకే గట్టిగా చెప్తాం. ఎందుకంటే మగాళ్లకున్నటువంటి రకరకాల పొగరుల్లో ఒకటి ఏంటంటే, ఒక దైవ విషయం చెప్తూ ఉంటే స్త్రీలు వచ్చినంత వాళ్ళు రారు. అంటే వాళ్ళకి అంత అహమో చూడండి అక్కడ. అంటే తరించే యోగం స్త్రీకి ఉంది కానీ పురుషుడికి ఇంకా రాలేదనమాట. ఈ మాట చెప్పాను నేమనుకోవద్దు, నేననలేదు. ఇది స్వామి వివేకానంద అన్నాడు. ఈ పాటైనా భారతీయ సంస్కృతి బ్రతికి బట్ట కట్టగలిగిందంటే భారతీయ స్త్రీమూర్తి వల్లే అని చెప్పాడు ఆయన ఇక్కడ. ఇప్పటికీ కట్టు బొట్టు పాటించేది స్త్రీలే అంతో ఇంతో. అవునా లేదా? ఇప్పుడు భారతీయ సంస్కృతి దెబ్బతింటోందన్నా స్త్రీల్లో వస్తున్నటువంటి భయంకరమైన మార్పులే. రెండిటికీ అది ఒప్పుకోవాల్సింది. అందుకు స్త్రీమూర్తులే భారతీయ సంస్కృతి ఎప్పటికీ రక్ష. అందుకే అమ్మకే నమస్కారం. మేమంతా కూడా వాళ్ళు విన్నంత శ్రద్ధగా గ్రహించినంత శ్రద్ధగా పురుషులు గ్రహిస్తారా అనేది సందేహమే. ఇలా చెప్పాను, రేపటి నుంచి పురుషులు రావడం మానివద్దు. మరికొంత వచ్చిన పురుషులను ఎలాగూ తిట్టకూడదు, రాని పురుషులకు ఎలాగా వినబడదు. మరి ఎందుకు చెప్పడం అండి? వచ్చిన పురుషులు రాని పురుషులను తెచ్చుకొచ్చి బాగుపడేలా చేస్తారేమో అని ఆశ, లేదా వచ్చిన స్త్రీలు వాళ్ళ పురుషులను పట్టుకొని వస్తారేమో అని మరో ఆశ. ఎందుకంటే పురుషులు ఆధ్యాత్మికత వాళ్ళకి అక్కర్లేదనుకుని ఒకరింటికి వెళ్ళినప్పుడు మావిడండి బలి పూజలు చేస్తుందండి, మాకు అవన్నీ లేవులేండి అన్నాడు. అది గొప్పగా చెప్పుకోవడానికి కాదు, సిగ్గుపడుతూ చెప్పుకోవాల్సిన విషయం. అది గుర్తుపెట్టుకోండి. సిగ్గుపడుతూ చెప్పుకోవాలి. అందుకు గ్రహించవలసింది ఉభయులు కూడా గ్రహించాలి. అందుకే మీ పిల్లల చేత మంచి అలవాటు, ఆ అలవాటు వాళ్ళ చేత చేయించాలంటే, ఒరే 5:30కి అలారం పెట్టాను లేచి దండం పెట్టుకో అని చెప్పి మీరు పడుకోవడం కాదు. వాడికంటే ముందు మీరు లేచి వాడి చేత నమస్కారం చేయించండి. ఎందుకంటే పిల్లలు చెప్పింది వినరు, చేసింది చూసి చేస్తారు. అది వాళ్ళ సంస్కారం. గుర్తుపెట్టుకోండి. చేసింది చూసి చేస్తారు. కానీ వాళ్ళకి సత్యం వదా చెప్పి మీరు అబద్ధాలు ఆడితే వాళ్ళు అబద్ధాలు ఆడతారు. నీకు చెప్పాను కదా అంటే చెప్పేవే నువ్వు చేయలేదు కదమ్మా అంటాడు. అది గుర్తుపెట్టుకుని అనుకరించుతారు పిల్లలు. వాళ్ళ దగ్గర ఉన్న కళ అది. ఎంత కాదన్నా మీకు అనిపిస్తుంది మా పిల్లలు వినట్లేదండి అని. కానీ కొంత పెద్ద అయిన తర్వాత మా అమ్మ ఇలా చేసేది, మా నాన్న ఇలా చేశాడని అమ్మా నాన్న మీద మమకారంతో చేస్తారు. అందుకే చేయాలి. మన సంస్కృతి బ్రతుకుంది ఋషులు చెప్పారనో పుస్తకాల్లో ఉందనో కాదు, మా అమ్మా నాన్న చేశారని చేయడం వల్ల బ్రతుకుంది. గుర్తుపెట్టుకోండి. అందుకు సంస్కృతి మనం చేయడం వల్ల ఆధారపడి ఉంటుంది. పిల్లల చేత పొద్దున్నే సూర్య భగవానికి నమస్కారం చేయించండి. విద్యలు వస్తాయి, విద్యలు వస్తాయి. ఈ మాట మాటి మాటికి చెప్పుకుంటున్నాం. అందుకు ప్రాతకాలంలో సూర్యుని కిరణాల్లోంచి కాంతులు వస్తాయండి. సర్వవేద విద్యలు ఆయన స్వరూపంలోంచి వచ్చాయి. పెద్ద రహస్యం అది. బ్రహ్మదేవుడి సృష్టి ఆదిలో ఒక్కసారి ఏం చెయ్యాలని ఆలోచించుకుంటూ ఉంటే ఆయనకు తెలియకుండా ఆయన నుంచి ఓం అనే శబ్దం వచ్చిందిట. ఆ బయటకు వచ్చిన ఓంకారం తేజోమయమైన రూపం ధరించిందిట. ఏమిటా తేజస్సు అనుకుంటున్నాడు. కొంతసేపటికి ఆయన నుంచి రుక్కులు, యజస్సులు, సామములని వేదమంత్రములన్నీ రావడం మొదలుపెట్టాయి. మంత్రంలో తేజస్సు ఉంటుంది కదా, ఆ తేజస్సు వెళ్ళి ఆ ఓంకార తేజస్సులో కలిసిపోతుంది. వచ్చిన శబ్దం యొక్క తేజస్సంతా కలిసిపోయి ముద్ద కట్టకు మూర్తిగా కనబడిందిట. ఏమిటా తేజోమయ మూర్తి అంటే దాని మధ్యలో నారాయణుడు కనబడి, ఇది సూర్యమండలం, ఈ సూర్యమండలంలో ఉన్న వేదమయ పురుషుడైన నా సూర్య నారాయణుని నేను అని చెప్పాడు. అలా వచ్చిందండి సూర్యమూర్తి. ఇది తెలుసుకోండి. అంటే సూర్యుడు దేంతో తయారయ్యాడు? ఋగ్యజుస్సామ స్వరూపంగా తయారయ్యాడు. అందుకు ఆయన వేద విద్యాస్వరూపుడు. ఈ భావంతో రేపు నమస్కారం చేయండి సూర్యుడికి. సూర్యుని జడ పదార్థం అనుకోవద్దు, దైవం అనుకోండి. అమ్మని స్త్రీ శరీరం అనుకోంక అమ్మ అనే భావంతో చూస్తాం కదా, అప్పుడు మీకు అమ్మ అంటే ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా సూర్యుడిని మండుచున్న అగ్నిగోళము అనుకుంటే పశుదృష్టి, సూర్యుడు ప్రపంచాన్ని అనుగ్రహించే పరమేశ్వరుడు అనుకోవడం ఋషి దృష్టి. అందుకు మనం పశుదృష్టి, మానవ దృష్టి దాటి ఋషి దృష్టిలోకి వెళదాం. సూర్య భగవాన్ని సాక్షాత్ ప్రత్యక్ష పరమేశ్వరుడిని దర్శిద్దాం. అది సూర్యుడిని నమస్కరించడం చేత కాకపోతే మనం ఏ దేవుణ్ణి దర్శించలేం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు మీ ఇష్టదైవాన్ని సూర్యుడిగా ధ్యానించండి. అది చేసిన వాడు ఎవరయ్యా అంటే హనుమంతుడు. ఇప్పుడు కథలోకి రండి. మొత్తానికి సూర్యుడు ఏమన్నాడు? వీడు చదువుకునే వయసు వచ్చినప్పుడు చదువు చెప్తాలే అన్నట్ట.
ఇంకా వయస్సు రాగానే అమ్మతో నాన్నతో చెప్పేట. అప్పుడు సూర్యుడు మాట అన్నాడు చూసారా, చదువు నేర్పుతానని, నేను వెళ్ళి చదువుకుంటాను అన్నట్టండి. అది శ్రద్ధ. గురువుగారు వచ్చి అప్పుడు నేర్పుతాను అన్నాను కదా ఆయన, ఇలా రా అని గురువుగారు పిలవడం కాదు, నేర్పుతాను అన్నారు కదండి చెప్పండి అని శిష్యుడు వెళ్ళాలి. ఇప్పుడంతా రివర్స్, గురువుగారు బతిమారుకోవాల్సిన రోజులు వచ్చాయి. విద్య కోసం ఎంత తప్పించాలో తెలుసా అండి. ఇప్పుడు విద్య డబ్బిచ్చు కొనుక్కునే వస్తువని విద్యార్థులు భావిస్తున్నారు, డబ్బుకు చెప్పేది అని గురువులు భావిస్తున్నారు. అందుకే విద్యలు ఇలా తయారయ్యాయి. అవునా లేదా? ఇందులో విద్య కొనుక్కుంటున్నాం కదా, అందుకు చదువుకుంటున్నామండి అంటూ ఉంటారు కొంతమంది. చదువుకుంటున్నామండి కాదు, అది వచ్చింది బాధ. ఈ స్థితిలో ఉన్నాం. అందుకు సరియైన గురుకుల విద్యా సంప్రదాయం తెలుసుకోండి. ఈ మహానుభావుడు తిన్నగా వెళ్ళి గురుగారు నాకు విద్య నేర్పుతానన్నారు కదా అని అడిగారండి. భలే వచ్చేవయ్యా, రా నేర్పుతాను అనలేదు గురువు. చూడండి, ఎప్పుడైనా సరే మంత్రం గాని విద్య గాని గురువు తేలిగ్గా ఇవ్వడు, పరీక్షిస్తాడు. శ్రద్ధన్న వాడికి విద్య. నాకెక్కడ తీరికయ్యా, పొద్దుట్టుండి సాయంత్రం వరకు రెస్ట్లెస్ డ్యూటీ నాకు. పైగా మీకు అస్తమయం అంటారు కానీ నేను మరొక చోట కనబడాలి అప్పుడు. కనుక నాకు అసలు తీరిక లేదని విద్య చెప్పను పో అన్నట్ట. మీకు తీరికొద్దని మీ పని మీరు అలాగే చేసుకోండి, నేను మీతో పాటు ఉంటాను. మీరు ఎక్కడి నుంచి విద్య చెప్పినా గ్రహించగలిగేటట్టు నేను వింటూ ఉంటాను అన్నాడు. అంత తెలివా అంటే, అంత శక్తి నీకుందా అన్నాడు. ఏదో మీ అనుగ్రహం వల్ల ఆ శక్తి బయటపడుతుందేమో, కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ దగ్గర విద్య నేర్చుకుంటాను. చాలా ముఖ్యం అండి. గురువుగారికి ఇంత ఫీజు ఇస్తున్నాను కనుక నువ్వు కూర్చుని చెప్పాల్సిందే అని అనలేదు. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మీరు వెళుతూ చెప్పండి, నేను నేర్చుకుంటాను అన్నాడు. ఇక్కడ ఎలాగూ నేను ఇట్టుంచటు వెళ్ళేటప్పటికీ చాలా సమయం దాటిపోతుంది, కనుమూసి తెరిచే లోపల నేను కొన్ని యోజనాలు దాటేస్తానయ్యా అన్నాడు. నేను అంత వేగంగానే అందుకుంటానండి అన్నట్ట. ఆ విధంగానే సూర్యుడిని అనుసరిస్తూ మొత్తం వేదాంగాది సమస్త విద్యలు నేర్చుకున్నట్టు ఆంజనేయ స్వామి వారు. ఎంత గొప్ప శిష్యుడు దొరికాడండి ఆయనకి, సర్వ విద్యలు నేర్చుకున్నాడు. సూర్యుడు ఇవ్వలేని విద్య. అందుకే రోజు సూర్యుడికి నమస్కారం చేసుకుని అప్పుడు పిల్లల చేతి చదివించండి, వాళ్ళు ఎంత చదివితే అంత అర్థం చేసుకోగలరు. అంతేగాని అర్ధరాత్రి పిల్లలకి టీవీ సప్లై చేస్తూ వాళ్ళు రాత్రి 2 వరకు చదువుకు పడుకుంటే తెల్లారి 10ంటికి కూడా మీ పిల్లాళ్ళు లేవలేదంటే రాత్రంతా చదువుకున్నాడండి అని చెప్తూ ఉంటారు తల్లులు. ఆ చదువంతా వేస్ట్, గుర్తుపెట్టుకోండి. సూర్యభగవాన్ నమస్కరించి చదువుకోవాలమ్మా, అందుకే సూర్యోదయాత్ పూర్వం చదువుకోవాలి. అందుకే రామచంద్రమూర్తి భరతుడితో మాట్లాడుతూ సూర్యోదయానికి ముందే నిద్రలేస్తున్నావు కదా అని అడుగుతాడు. అది కూడా ఒక మాట. అంతేకాదు, తీసుకోవలసిన నిర్ణయాలన్నీ బ్రాహ్మీ ముహూర్తంలోనే ఆలోచించి తీసుకుంటున్నావు కదా అన్నాడు. అప్పుడు సరైన నిర్ణయాలు వస్తాయట. బుద్ధిశక్తి జాగృతమవుతుంది మన శరీరంలో ఆ సమయంలో. ఇవి భారతీయ హైందవ సంప్రదాయాలండి. ఇవి సంప్రదాయాలు. ఇంత అద్భుతమైన సంప్రదాయం కలిగినటువంటి ధర్మంలో పుట్టినందుకు సంతోషిద్దాం, మరిచిపోయి బతుకున్నందుకు బాధపడదాం. ఆ విధంగా సూర్యోదయ కాలంలో మొత్తానికి హనుమంతుడు, ఇప్పుడు కొందరు తెలివైన వాళ్ళు తయారవుతారు. సూర్యుడు గమనం చేయడు కదండి, అలాగే ఉంటాడు కదా, హనుమంతుడు గమనం చేసేడు ఏంటండి, వీళ్ళకి అన్వయం చేతకాక. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, సూర్యుడు ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క తేజోమయమూర్తిగా ఉంటాడు. అది తెలిసి ఆరాధన చేయగలిగితే అతీంద్రియ శక్తులు జాగృతి జరుగుతాయి. ఇది తెలుసుకోవాల్సింది. వేదంలో అన్నం తినకుండా సూర్యకిరణాల ద్వారానే ప్రాణశక్తి ఎలా పొందాలో విశేషం రాశారు. ఎందుకంటే మనం సూర్యశక్తి నుంచి ప్రాణశక్తిని పొందవచ్చు. అది చేతకాక సూర్యుని ప్రాణశక్తిని చెట్లు పొందితే దాన్ని మనం వండుకుని అదే పొందుతున్నాం. మనం డైరెక్ట్గా సూర్యుడిచ్చిన తిండే తింటున్నాం, కానీ ముందు వాటిని ఆహారంగా గ్రహిస్తే చెట్లు, దాని నుంచి మనం గ్రహిస్తున్నాం. అలా కాకుండా కొన్ని ప్రక్రియలతో సూర్యపానం చేయగలిగితే, ఇది చేయగలిగితే, మొన్న అమెరికాలో ఒక సైంటిస్ట్ మనవాడు మిత్రుడు నాతో చెప్పిన మాట మీకు చెప్తున్నాను. సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి గంట లోపల ఉదయిస్తున్న బింబాన్ని మాత్రం చూడడం కాదు, అలా చూడరాదని సైన్స్ చెప్తోంది, మన శాస్త్రము చెప్తుంది. ఉదయిస్తున్న బింబాన్ని చూడరాదు. సూర్యుడు ఉదయించిన తర్వాత గంట లోపల సూర్యుడిని చూస్తూ ఉండమన్నారండి. విధానం నమస్కార భంగిమతో సూర్యుడిని చూడమన్నారు. ఆ చూస్తూ ఉన్నప్పుడు అంటే తీవ్రత పుంజుకోక ముందు చూస్తూ ఉండగా మొదట్లో చికాగ్గా ఉంటుందట, కానీ చూడడం మొదలుపెట్టాక ఒక టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు కలిగే ఆనందం కంటే ఆనందం కలుగుతుందండి. ఇక్కడ నిజంగా అతను చెప్పింది. చిత్రం ఏంటంటే, ఆ చూడడం మొదలుపెట్టి కొన్ని రోజులు అయ్యేటప్పటికల్లా షుగర్ వాల్యూస్, కొలెస్ట్రాల్ వాల్యూస్, బీపీ వాల్యూస్ అన్ని నార్మల్ అయ్యేట. అది చిత్రం ఇక్కడ. అందుకే భారతీయులు సంప్రదాయాలన్నింటిలో సహజమైన ఆరోగ్య జీవనం ఉన్నది. ఈ ఆరోగ్యవంతమైన జీవన విధానం హిందూ మతం అనేది. అది మనకు దక్కనివ్వకుండా మనల్ని అనారోగ్య పాలు చేయడానికి విదేశాలు ఇస్తున్న డబ్బులు పట్టుకుని వచ్చి మన తలుపులు కొట్టి మనల్ని మతాలు మార్పించి మనల్ని దుర్బలను చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎప్పటికైనా మేలుకోండి మీరు. అలాగా సూర్యుని యొక్క శక్తిని వివిధ సమయాల్లో ఎలా దర్శించాలో చెప్తూ, సూర్యుడికి మన వాళ్ళు పెట్టినన్న పేర్లు ప్రపంచంలో ఎవరైనా ఉన్నాయా చూపించండి.
ఎన్ని పేర్లండి చూపించండి. దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను, సూర్యుడికి ఇన్ని పేర్లు ప్రపంచంలో ఏ భాషలోనైనా ఉన్నాయా? ఇప్పుడు మిమ్మల్ని అడిగినా, మీరు శాస్త్రాలు పురాణాలు చదువుకోని వారిని అడిగినా భారతదేశంలో సూర్యుడికి పట్టుమని 10 పేర్లు చెప్పగలరు. చెప్పలేరా? సూర్యుడు, ప్రభాకరుడు, భాస్కరుడు, మిత్రుడు, ఎన్ని మీరే, అరుణుడు, రకరకాల పేర్లు మీరే చెప్పగలరు. భానుడు, ఇప్పటికే ఎన్నెన్నో వస్తున్నాయి. ఇలాగా ఎన్ని పేర్లున్నాయి. ఇంకా వేదం బోల్డ్ పేరు చెప్పింది. సూర్య సహస్రం ఉంది. అవన్నిటికీ అర్థాలు తీస్తే నిజంగా సూర్య విజ్ఞానం పేర్లలో ఉందండి. సూర్యుడి గురించి ఇంత పరిశోధన చేసి, సూర్యుడిలో భగవంతుడిని చూస్తూ, సూర్యుడి నుంచి మనకొస్తున్న భగవచ్ఛక్తిని తెలుసుకుంటూ, ఆ భగవచ్ఛక్తిని గ్రహించాలి అని చెప్పినటువంటి భారతీయ మహర్షుల పాదాలకు నమస్కారం చేసుకుందాం. ఎన్ని జన్మలెత్తితే ఆ జ్ఞానం తెలుసుకోగలమో మీరు ఆలోచించండి. ఇక్కడ అందుకు ఆ సూర్య భగవానుడికి శిష్యుడైనటువంటి మహానుభావుడు ఎవరు? ఆంజనేయ స్వామి వారండి. అందుకు ఆయన దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాడు. అందుకే ఆయన సముద్రోల్లంఘనం చేసే ముందు గురువుగారికి నమస్కారం చేశారు. చూడండి, స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యస్తాంజలిం కృత్వా చకార గమనే మతిం అంటాడు సుందరకాండలో. సూర్యాయ, సూర్యుడికి నమస్కరించాడు. ఆ సూర్యుడే ఇంద్రుడు, ఆ సూర్యుడే వరుణుడు. ఇంద్ర, వరుణ ఇవన్నీ దేవతల పేర్లు సూర్యునివే. ఇది తెలుసుకోవలసినది. సౌరశక్తే ఒక్కొక్క శక్తి చూపించినప్పుడు ఒక్కొక్క పేరు, అవే దేవతలంటే. అందుకే ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో హ్యపాంపతికి, సర్వదేవతాత్మకుడు మహానుభావుడు. అది తెలిసి ఎవడైతే ఉపాసన చేస్తాడో వారికి విద్యలిస్తాడు స్వామి. అలా ఇచ్చేట్టే విద్యలు. ఇక్కడ కొంచెం రండి. సూర్యభగవానుడు విద్యలు ఇవ్వక ముందే తన తేజస్సునిచ్చాడు, అవునా లేదా? తేజస్సు, కాంతి, వర్చస్సు, ఈ మూడింటికి కూడా ఒకటే అర్థం కదా. పైగా విద్య వల్ల వచ్చేది తేజస్సు, వర్చస్సు అని మనం చెప్పుకున్నాం. వారిలో చూడండి ఎంత వర్చస్సు ఉందో ఉంటారు. వేదాధ్యయనం చేస్తే వచ్చే తేజస్సుకి బ్రహ్మవర్చస్సు అని పేరు. అదేవిధంగా ఒక పదవి, అధికారము ఉన్నప్పుడు వచ్చే తేజస్సుకి వర్చస్సు అని పేరు. ఒక తపస్సు వల్ల వచ్చే వర్చస్సు తపోవర్చస్సు. ఒక ధర్మం వల్ల వచ్చేది ధర్మవర్చస్సు. పాతివ్రత్యం వల్ల వచ్చే తేజస్సు కూడా ధర్మవర్చస్సే. ఇలా ఒక్కొక్క ధర్మం వల్ల ఒక్కొక్క వర్చస్సు వస్తుంది. అలాగే విద్య వల్ల వచ్చేది వర్చస్సు. విద్య ఎవరి వల్ల వచ్చింది? దీనికి జాగ్రత్తగా చూడండి. విద్య ఎవరి వల్ల వచ్చింది? సూర్యుడి వల్ల వర్చస్సు వచ్చింది. ఎలాంటి వర్చస్సు అండి? ఆ విద్య కేవలం ఆయనకి మాత్రమే పనికొచ్చిందా? లోకానికి మేలు చేసిన వర్చస్సు. ఆయన విద్యతో లోకానికి ఉపకారం చేశాడు. హనుమంతుడంటే పరోపకారం. హనుమంతుడంటేనే పరోపకారం. అందుకే మహానుభావుడు వివేకానంద చెప్తున్నాడు, భారత జాతికి హనుమంతుడు ఆదర్శం కావాలని చెప్పాడు. ఎందుకంటే స్వార్థం కోసం తన శక్తిని వినియోగించలేదు, లోక కళ్యాణం కోసం వినియోగించాడు. పరోపకారానికి ముందుకొచ్చాడు. కనుక త్యాగము, శక్తి, బలము, దృఢత్వము, జ్ఞానము ఇన్ని ఉండేలాగా మానవుడు తయారవ్వాలి అంటే అన్నీ ఉన్నవాడు ఆదర్శం కావాలి. అతడే హనుమంతుడు మనకు ఆదర్శ పురుషుడు. పిల్లల నుంచి మీరు చూపించవలసిన సూపర్ మ్యాన్ హనుమంతుడండి. ఈ సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు ఈ రోజుల్లో ఎవరెవరినో తీసుకొచ్చి సాలిపురుగు మనుషుల్ని చూపిస్తున్నాం. అసలు పెద్ద హీరో, హీమ్యాన్ ఎవడయ్యా అంటే ఆంజనేయుడు. ఆయన చిన్నప్పటి నుంచి పిల్లలకు చూపించండి, అప్పుడు వస్తుంది బలం, అప్పుడు వస్తుంది ఉత్సాహం. అందుకే భారతీయులకు హనుమంతుడు ఆదర్శం కావాలన్న స్వామి వివేకానంద మాటకి నమస్కారం చేసుకుంటూ ఈ విషయంలోకి వద్దాం. హనుమంతుడు ఆ క్షణం చేసింది సూర్యోపాసన. అది అర్థం. అంతేగాని సూర్యుడు ఎక్కడ వెళ్తే తిరిగాడు అని కాదు. ఇక్కడ తిరగలేదని చెప్పడానికి మనం ఎవరం? తిరగలడు ఆయన. కానీ ఆయన చేసినది సూర్యోపాసన. నిరంతర సూర్యోపాసన వల్ల అంత విద్యావంతుడయ్యాడు. విద్య అంతా సూర్యుడు అనుగ్రహించి ఇస్తున్నాడు. సూర్యుడు ఒక జడ పదార్థం అనుకోవద్దు. మీరిక్కడ దండం పెడితే అక్కడి నుంచి ఆయన దయామయ నేత్రాలతో చూస్తూ ఉంటాడు. అది మర్చిపోవద్దు. అది ఆయన యొక్క కృప. అవి చెప్పాలంటే నేను మళ్ళీ ఆదిత్య ఉదయం అవుతుందని భయపడుతున్నా. కానీ ఆయన గురువు గారు గురించి చెప్తే ఇక్కడ కూర్చున్న ఆయన సంతోషిస్తాడని ఇంత చెప్తున్నాను. మరి ఏమీ కాదు. ఇక్కడ మా గురువు గురించి చెప్తున్నా శభాష్ అంటాడని ఆనందం అంతే. ఎందుకంటే మహాత్ములు గురుస్థుతికి సంతోషిస్తారు, ఆత్మస్థుతిస్తే బాధపడతారట. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. మరి హనుమంతుడు ఇంత పొగుడుతున్నారంటే రాముడు వింటాడని పొగుడుతున్నానంతే, హనుమంతుడు వింటాడని కాదు. సరే, మొత్తానికి ఇప్పుడు ఆ సూర్య భగవానుడు అనుగ్రహం పూర్తిగా పొందాడు. ఇప్పుడు సూర్య భగవానుడు ఇచ్చినది విద్య. విద్య వల్ల వచ్చేది వర్చస్సు. ఆ వర్చస్సు 10 మందికి మేలు చేస్తే సువర్చస్సు. కనుక సువర్చస్సు ఎవరి వల్ల వచ్చింది? సూర్యుని వల్ల వచ్చింది. వల్ల వచ్చింది అంటే వారి నుంచి వచ్చిన దాన్ని కూతురు కొడుకు అంటారు, ఇందాక చెప్పుకున్నాం మనం. కనుక సూర్యుడి నుంచి వచ్చిన సువర్చస్సు విద్య ద్వారా హనుమంతునికి వెళ్ళింది. అంటే సూర్యుడు తన కూతురైన సువర్చలని హనుమంతుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అని కథగా మన వాళ్ళు చెప్తే, గురువు కూతురుని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడండి అని మళ్ళీ ఇక్కడ కోతుడు ఈ విడివడం మాట్లాడతాడు. ఏమిటి అర్థం ఉంటుందండి?
గురువు కూతురుని పెళ్లి చేసుకోకూడదని ఎక్కడ శాస్త్రంలో ఎక్కడ లేదు. గురువు తండ్రితో సమానమే. పద్ధతులు అంతే. ధర్మ ప్రకారంగా వివాహం జరిగినప్పుడు తప్పు లేదు, అదేం దోషమని కాదు. సువర్చల సమేత ఆంజనేయ మూర్తి అంటే ఇప్పుడు తెలుసుకోండి. సువర్చస్సు అంటే విద్య వల్ల కలిగే గొప్ప తేజస్సు. అది సూర్యుని వల్లే విద్య పొందాడు గనక సూర్యుని కుమార్తె సువర్చస్సు ఈయనకు పత్ని అయ్యింది అనేది మనకు అర్థం కావడం కోసమని కథారూపంలో అందించారు. ఎందుకంటే జ్ఞానం కథారూపంలో ఇస్తేనే గుర్తుంటుంది, జ్ఞాన రూపంలో ఇస్తే కష్టం గుర్తుండడం. ఇక్కడ మరొక్క రహస్యం కూడా చెప్తున్నాను. పెద్దలు అనేక మంది ఉన్నారు, ఆలోచిస్తారని ఉద్దేశంతో చెప్తున్నాను. కాలక్షేపంగా కునికే వాళ్ళ కోసం కాదు, ఆలోచిస్తారని వాళ్ళ కోసం చెప్తున్నాను. పురాణ కథలు కథారూపంలో చెప్పడంలో అర్థమేమిటి? సందేహం లేదు, పురాణ కథలన్నీ విశ్వవిజ్ఞాన రహస్యాలు. మీరు కూర్చుని విన్న ఓపిక మీకు ఉండాలే గాని ఒక్కొక్క పురాణ పాత్రకి అర్థం సరిగ్గా తీసి చూపిస్తూ ఉంటే ఒక సైన్స్ క్లాస్ అవుతుంది తెలుసా? సైన్స్ క్లాస్ పూర్తిగా. కశ్యప ప్రజాపతి, ఆయన భార్యలు, ఈ పేర్లన్నీ నేను డీకోడ్ చేసి సంస్కృత పదార్థాల వ్యుత్పత్తులు తీస్తే మొత్తం సోలార్ సైన్స్ అంతా బయటకు వస్తుంది. కానీ సైన్స్ క్లాస్ చెప్తే ఇంతమంది రారు, గుర్తుపెట్టుకోండి. సైన్స్ డ్రై సబ్జెక్ట్, అవునా లేదా? కానీ విజ్ఞానాన్ని కథలో చెప్తే రసవంతంగా పట్టేస్తుంది. ఎందుకంటే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అంటే రోజు మన గొడవ అదే గనక దాంతో కలిపి చెప్తే మనకు గుర్తుండిపోతుంది. ఇది ఒక రహస్యం. ఇంకొక రహస్యం ఉందండి, ఇది మన కోసమే కాదు. ఇది తెలియాలంటే వేద సంప్రదాయం తెలియాలి. వేదంలో మంత్రం ఉంది, పరోక్ష ప్రియ ఇవహి దేవాహ అనో మాట. అంటే దేవతలకు నేరుగా చెప్పే కంటే వ్యంగ్యంగా చెప్తే సంతోషిస్తారట. అది చమత్కారం. అది అందుకు ఒక దైవీయమైన రహస్యాన్ని ఒక కథారూపంలో వ్యంగ్యం చేసి చెప్తే మనం సరదా పడ్డం కాదు, దేవతలు సంతోషించి అనుగ్రహిస్తారు. కనుకనే పురాణ కథల్లో ఈ కథ వింటే ఈ ప్రయోజనమని అందుకు చెప్పారు. ఆ దేవతలు సంతోషిస్తారు. ఇది తెలుసుకోండి. అందుకు హనుమంతుడిని మీరు దర్శించి ధ్యానం చేస్తే అమ్మ సువర్చలతో ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. అలా ఋషులు దర్శించారు. సువర్చల సమేత ఆంజనేయుడు, సూర్యపుత్రిక అంటే సూర్యుని నుంచి వచ్చినటువంటి విద్యామయమైన తేజస్సు హనుమంతుడు స్వీకరించాడు కనుక సువర్చల సమేతుడు. అంటే సువర్చస్సుతో ఉన్న హనుమంతుడిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి పరా అపరా రెండు జ్ఞానములు లభిస్తాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే జ్ఞానప్రదాయకుడు అవుతాడు. సువర్చల బ్రహ్మ విద్యాస్వరూపిణి, తేజస్సు అంటే బ్రహ్మ విద్య కదా. అలా మనం దర్శిస్తే శక్తి సహిత ఉపాసన అని ఒక ఉపాసన ఉంటుంది మంత్రశాస్త్రంలో. అందుకు హనుమంతుడిని బ్రహ్మచారిగా ఎంత ఉపాసిస్తామో శక్తి సమేతంగా సువర్చలాంజనేయుడిగా అంత ఉపాసిస్తాం. ఇది తెలిసింది కదా. ఇంత తెలిస్తే చాలు, ఇంక కథంతా వెళ్ళక్కర్లే, పరమార్థం పట్టుకుంటే చాలు. ఇక్కడ కథ బోల్డుంది. అందుకు స్వామి సూర్యపుత్రిక అయినటువంటి సువర్చలతో ఇప్పటికీ గంధమాదన పర్వతంలో ఆయన కదలీవన మధ్యంలో ఉష్ట్రము అనగా ఒంటె వాహనంపై ఉంటాడు. ఒంటె ఆయనకి వాహనము. ఇది మంత్రశాస్త్రం చెప్తున్నది. ఒంటె వాహనము కదలీవనము అనగానే సువర్చల సమేత ఆంజనేయమూర్తి. ఇది శక్తి సహిత ఉపాసన అని అంటారు. ఇప్పుడు గణపతి బ్రహ్మచారి, కానీ శక్తి సహితంగా అయితే లక్ష్మీ గణపతి, సిద్ధి బుద్ధి గణపతి, ఇవి శక్తి సహితం. అక్కడ సిద్ధి బుద్ధి అనేది భార్యల కొంచెం తెలివి ఉపయోగిస్తే మనకే తెలుస్తుంది. ఒక కార్యం నెరవేరాలి అంటే ఎలా చేయాలో బుద్ధి ఉండాలి, దానివల్ల సిద్ధి కావాలి. ఆ రెండు విఘ్నం తొలగితేనే వస్తుంది. అందుకే విఘ్నపతికి సిద్ధి బుద్ధి శక్తులు. కాస్త బుర్ర ఉపయోగిస్తే మనకే అర్థమైపోతుంది. సిద్ధి బుద్ధి అంటే ఆడవాళ్ళు కాదు బాబు, ఆయన దగ్గర ఉన్న శక్తులని. వాళ్ళకిద్దరు కొడుకుంటే గణపతికి తెలుసా, క్షేముడు లాభుడు. డూడులు తీసేసేయండి, క్షేమం లాభం. అర్థమైపోయింది. అంటే సిద్ధి బుద్ధి గణపతి వల్ల మనకు వచ్చేదేమిటి? క్షేమం లాభం. లేనిదొస్తే లాభం, ఉన్నది పోకుండా ఉంటే క్షేమం, అంతే. ఆ రెండు ఇస్తాడు గణపతి. ఆయన వల్ల వస్తోంది కనుక కొడుకులు అన్నారు, ఆయన శక్తులు కనుక సిద్ధి బుద్ధి భార్యలు అన్నారు. ఇది తెలిస్తే మీ దేవుళ్ళకి ఎందుకంత భార్యలు అంటే అప్పుడు మనం సమాధానం చెప్పగలం. లేకపోతే వాడేదో అన్నాడు వీడేదో అంటూ ఉంటే ఇంకా అజ్ఞానానికి అంత ఉండద్దండి. అందుకే ఈ జ్ఞానం, ఇంత అద్భుతమైన జ్ఞానం కేవలం హిందూ మతంలోనే దొరకడం మనం చేసుకున్న అదృష్టం. ఇంత జ్ఞానాన్ని అందుకోలేని తలకాయలు దీన్ని గ్రహించలేకపోవడం వాళ్ళ దురదృష్టం. మనం ఏం చేస్తాం ఇక్కడ? అందుకే ఈ దివ్యమైనటువంటి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అందుకే ఎప్పుడు ఏ ఉపాసనలోనైనా బ్రహ్మచారి రూపం చెప్తుంటారు, మళ్ళీ పత్ని రూపం చెప్తారు. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారి, కానీ వల్లీ దేవసేనాపతిట. అదేమిటండి? మొత్తం దేవసేనని నడిపించాడు కనుక దేవసేనాపతి స్పష్టమైపోతుంది కదా. వల్లి అంటే తీగలా గల్లుకుపోయే కుండలిని, అది. అందులో 6 చక్రాల మించి పాకి సర్పంలా వెళ్తాడు గనక 6 ముఖాల వాడు, సర్పరూపుడు. ఇవన్నీ రహస్యాలు. అది ఇక్కడ తెలుస్తున్నది. అందుకే ఇంత విద్య, ఇంత విజ్ఞానం ఉంది గనుకనే ఈ ధర్మం ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఒక మనిషి, ఒక పుస్తకం, వీటి మీద ఆధారపడ్డ గ్రంథం
కొన్ని వేల సంవత్సరాలు చలామణైనా ఎప్పుడో ఒకటి దెబ్బతింటుంది. కానీ ఋషుల తపస్సు నుంచి వచ్చిన శాశ్వత సత్యం ఎప్పటికీ ఉంటుంది. అదే హిందూ మతం యొక్క లక్షణం. సృష్టి ఎంత అనాదో హిందూ ధర్మం అంత అనాది. ఇది తెలుసుకోండి. పరమేశ్వరుడు ఎంత ప్రాచీనుడో హిందూ ధర్మం అంత ప్రాచీనం, అంత సనాతనం. అటువంటి రహస్యములు దీనిలో ఉన్నాయి. మొత్తానికి సువర్చలా సమేత ఆంజనేయుడు అంటే అర్థమైంది కదా. ఇవాళ ఏమి భాగ్యమో గాని మన కోసం సువర్చలా సమేతుడు పంచముఖాలు విజృంభించి కనిపించుకొచ్చి కూర్చున్నాడు. ఆయన విద్యావాన్ గుణీయతి చాతుర్, సర్వ విద్యలు కలిగినటువంటి వాడు. ఆయన దగ్గర లేని విద్య ఏమిటండి? చతుర్వేదములు ఉన్నాయి, షడంగములు ఉన్నాయి, జ్యోతిషాస్త్రం, సాముద్రిక శాస్త్రం అన్నీ వచ్చు. లేకపోతే రామచంద్రమూర్తి శరీర లక్షణాలు ఏమిటో చెప్పగలిగాడు మహానుభావుడు. ఎక్కడ స్టడీ చేశాడండి? భూతద్దమా లేకపోతే రామచంద్రమూర్తిని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడా జాతక స్టడీ చేయడానికి? అలా చూస్తే అలా పెట్టగలిగాడంటే ఆ శాస్త్రంలో ఎంత ప్రవీణుడు. ఆయన దగ్గర లేని శాస్త్రం లేదు, సర్వశాస్త్రవేత్త. అందుకే హనుమద్ ఉపాసన చేసే వాళ్ళకి బుద్ధిశక్తి కూడా పెరుగుతుంది. అందుకే పిల్లలకి హనుమంతుడిని ఆరాధించమని చెప్తాం. సూర్యుడిని హనుమంతుడిని బాగా కొలుచుకోండి. ఆ హనుమంతుడు బుద్ధిశక్తిని ఇస్తాడు. అందుకే బుద్ధి బలం యశోధైర్యం, ముందు బుద్ధినే చెప్పారు. అందుకే విద్యావాన్, సర్వ విద్యావంతుడు ఆంజనేయ వారు. బ్రహ్మ విద్యకు ఆయనే స్వరూపం. అందుకే ఆయన కళ్ళు మూసుకుని బ్రహ్మ విద్య చెప్తూ ఉంటే రామచంద్రమూర్తి వ్యాఖ్యానం చేస్తూ ఉంటాట. ఎంత గొప్పగా ఉన్నదండి. హనుమంతుడు చెప్తే ఆయన వ్యాఖ్యానం చేయడం ఏంటండి? వ్యాఖ్యాంతం భరతాదభి పరివృతం రామం భజే శ్యామలం. ఇప్పుడు ఆచార్యమూర్తి అయిపోయాడు ఆంజనేయ స్వామి. కానీ విద్యావాన్ బ్రహ్మ విద్యలో. ఇక ఇందాకే చెప్పుకున్న సాముద్రికము ఇత్యాదుల్లో మహాపండితుడు. ఇక సంగీత శాస్త్రంలో గొప్ప ఉద్దండు. హనుమంతుడు సంగీతం గురించి నేను చెప్తే గొప్ప కాదండి, ఒక సంగీత శాస్త్రవేత్త చెప్పాలి. చెప్పాడు ఒక ఆయన. ఎవరు? త్యాగరాజస్వామి వారు. సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము కలదే మనస, భృంగి నటేశ సమీర జఘటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము. అక్కడ భృంగి నటేశ సమీరజ, వాయుపుత్రుడైన హనుమంతుడు గొప్ప సంగీత శాస్త్రవేత్తట. ఒకప్పుడు త్రిశూల రోముడు అని రాక్షసుడు. ఆయన రోమాలే త్రిశూలాల్లో ఉంటాంత భయంకరమైన రాక్షసుడు. అసి అనబడేటటువంటి ఒక రాక్షసుడికి పుత్రుడు. ఈ రాక్షసుడు కూడా పట్టుపట్టింది ఏమిటి అంటే దేవతల బలం తగ్గించాలి అనుకున్నాడు. దేవతలకు బలం తగ్గితే భూమికి బలం ఉండదండి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అసుర శక్తులు గనక ఈ పని చేస్తుంటాయి. దేవతలకు బలం యజ్ఞం గనక యజ్ఞాలు జరగకుండా ఆపాలి అనుకున్నాడు. ఇంకా అందరూ కూడా యజ్ఞాలు చేయడం మానేశారు. రాక్షసుడు ధాటికి తట్టుకోలేక. యజ్ఞాల్లో లేనప్పుడు వర్షాల్లో దేశానికి క్షేమం లేదు. ఇలాంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఆ సమయంలో కశ్యప ప్రజాపతి ఇలాగైతే ప్రపంచం ఏమైపోతుంది, నేను తెగించి యజ్ఞం చేస్తా అని యజ్ఞానికి వెళ్ళేటండి. సరిగ్గా హిమోత్పర్వత ప్రాంతంలో యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. ఎవరు? కశ్యప ప్రజాపతి. యజ్ఞానికి కావలసినటువంటి ద్రవ్యములన్నీ సమకూర్చుకున్నాడు. పురోడాసములు అంటే యజ్ఞముల్లో వేసినటువంటి హవిద్రవ్యములన్నీ దగ్గర పెట్టుకున్నాడు ఆ పాత్రల్లో. ఈ లోపల ఎలా తెలిసింది, ఆ త్రిశూల రోముడు వచ్చాడండి అక్కడికి. ఇది గమనించి తిన్నగా వెళ్ళి రుద్రో యయేషదగ్ని, యజ్ఞాగ్నిస్వరూపుడు కనుక ఆంజనేయ స్వామి వారు హిమాలయ పర్వతాల్లో కదలీవనంలో గంధమాదన పర్వతంలో కూర్చునున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళేట నారద మహర్షి. వెళ్ళి, మహానుభావ అక్కడ యజ్ఞం జరుగుతుంది, కశ్యప ప్రజాపతి ఎలాగైనా చేస్తాననుకున్నాడు, త్రిశూల రోముడికి వార్త తెలిసిపోయింది, ధ్వంసం చేయడానికి వస్తున్నాడు, నువ్వే రక్షించాలి అన్నారు. ఇక్కడ జరిగేటప్పుడు చూసుకుంటాను నేను, నా బాధ్యత అది, తప్పకుండా రక్షిస్తాను అని చెప్పేట. సరిగ్గా ఎప్పుడైతే త్రిశూల రోముడు వచ్చి యజ్ఞ వేదిక మీదకి వచ్చాడో కశ్యప ప్రజాపతి భయపడి ఎక్కడి ద్రవ్యాలు అక్కడ వదిలి వెళ్ళిపోయాడండి. ఇంకక్కడ ఆ పురోడాసము, దేవతలకి ఇవ్వడానికి సిద్ధంగా చేసిన పురోడాసము పాత్రల్లో పెట్టి ఉంచారు. అది దాని మీద చెయ్యి వేసేట్టే అసురుడు. అప్పుడు ఒక మహావానరం పైనుంచి దుమికింద్రబడు మొహం మీదకి. ఒక్కసారి చూడండి. అంటే ఎవరైనా ఆయన దుమికి ఎప్పుడు తిన్నాడు వెంటనే కోతి పైనుంచి మీద పడితే ఎలా ఉంటుంది ఊహించుకోండి. మనంటా కోతి అంత తేలిక కోతిని భరించడం. మీద నుంచి ఒక్కసారి మహావానరం దుమికిందిట. అంత రాక్షసుడు కూడా అధాటను కింద పడిపోయాడు. చెయ్యి వేస్తే తంతానన్నట్ట వానరం. అక్కడ ఉంచిన యజ్ఞద్రవ్యం చెయ్యి వేస్తే తంతానన్నట్ట. అంతదాకా వచ్చావా, నా ప్రతాపం ఏంటో నీకు చూపిస్తానని అలా పట్టుకున్నట్ట కోతిన రాక్షసుడు. పట్టి గిరగిరా తిప్పెట్టండి. తోక పట్టుకుని ఆంజనేయ స్వామిని గిరగిరా తిప్పెట్ట. ఎందుకంటే ఆయన తన రూపాన్ని తగ్గించుకొచ్చేటప్పటికల్లా వాడికి తేలి కనిపించింది. కానీ ఆ తిప్పుతూ ఉండగానే ఆంజనేయ స్వామి తోక పెంచి వాడిని చుట్టేట్ట. శుభ్రంగా చుట్టి ఆయన తన శరీరాన్ని పెంచి వాడిని తిప్పేట్ట తోకతో. ఇప్పుడు తిప్పి నేలకేసి బాది వాడిని కట్టి గుద్దారు. వాడి దగ్గర చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయట. ఆ శక్తులతో ఆ తోక కంటే చిన్నవాడైపోయాటండి ఆ రాక్షసుడు. అయిపోయి అక్కడున్న గుహలో దూరాడు. మరి కనబడలే.
ఇదేమిటి ఆయన గుహలో దూరిపోయాడు, దేవతలందరూ పైనుంచి చూస్తున్నారు, వింత ఏం చేస్తాడో చూద్దామని ఆయన అత్యంత సూక్ష్మ రూపంతో గుహలో దూరాడు. ఇప్పుడు వాడిని ఏ విధంగా పట్టుకోవడం? గుహను పగలగొడతాడా? ఎలాగూ ఆంజనేయుడు ఏం చేస్తాడో అని అందరూ చూస్తున్నట్ట. గుహాద్వారం దగ్గర కూర్చున్నట్టు స్వామివారు కూర్చుని గుండనామనాగము అనేటువంటి సంగీత విద్యను ఉపయోగించట ఆంజనేయ స్వామివారు. ఆ సంగీత గానం చేస్తున్నట్టు. అది ఎవ్వరికి చేత కాదు అలాంటి సంగీతం, అంటే లోకంలో ఎవరికీ చేత కానటువంటి అద్భుత సంగీతం అది. అది గానం చేస్తున్నాడు ఆ గుహాద్వారం దగ్గర. ఆ గానానికి ఏం జరిగిందంటే క్రమంగా గానం తారాస్థాయికి వెళ్ళి ఆ స్ఫటిక గుహ కరగడం మొదలుపెట్టింది. రెండు మొత్తం కూడా శిల కరుగుతోంది. శిలలు కరిగేలాంటి గానం అన్నారే అది చేశాడు. ఏం తాన్సేను దీపక్రాగం పాడితే దీపం వెలిగింది, మేఘమల్హార్ పాడితే వర్షం కురిసింది. ఒక లౌకిక మానవుడే సాధన చేసి అంత అద్భుతాలు చూపిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస అని నాద శరీరుడు సప్తస్వరాన్ని తన నుండి ఉత్పత్తి చేసినటువంటి రాగస్వరూపుడు నాదస్వరూపుడైన పరమేశ్వరుడు యొక్క స్వరూపం కదా ఆంజనేయ స్వామి వారు. మరి ఆయన సంగీతం ఎలా ఉంటుంది? ఇతర దేవతలకు కూడా సాధ్యం కాని సంగీతం చూపించగానే శిల కరిగిందిట. మొత్తం స్ఫటిక శిల కరుగుతుంటే దాని మధ్యలో వాడు కనబడ్డట. ఆ కనబడమని పట్టాడు స్వామివారు. పట్టి గుద్ది సంహరించారు. ఇదంతా చూస్తూ ఉంటూ ఆ గానంతో మహిమరచిపోయారు. ఇక్కడ అసుర సంహారం కూడా, అంటే పాట పాడు కూడా అసుర సంహారం చేశాడు మహానుభావుడు. ఇక్కడ నాదశక్తి ఎంతో గొప్పది చూడండి. అది విద్యావానుగుణి అతి చాతరు. ఇది తెలిసి నారద తుంబురులకి ఇద్దరికి ఒకసారి వాదన వచ్చిందిట. మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు అనేటువంటిది. అదేదో తేల్చుకుందాం. ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే ఈయన అద్భుతమైన సంగీత విద్వాంసం అప్పుడు ప్రసిద్ధి చెందింది. ఆయన దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం మన సంగీతం ఎలాంటిదో అని. ఇద్దరూ కలిసి వచ్చి పాడేట. ఈయన కొన్ని పాడాడు, ఆయన కొన్ని పాడాడు. ఇద్దరిలో లోపాలు ఏంటో చెప్పెట్టి మహానుభావుడు. ఇంకా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒకడు గొప్ప అనుకోవడానికి లేదు, ఇద్దరు తప్పులు చెప్పాడు. తెలియనప్పుడు నేర్చుకోండి కానీ నేనే గొప్పని వాదించద్దు అన్నట్ట ఆంజనేయ స్వామి. చూడండి, అంటే ఆయన గొప్ప ఎంత సంగీత విద్వాంసుడు. మన నారదుడే గురువు అనుకుంటే ఆయన మించిపోయాడు. ఎందుకంటే సంగీతం ఎవరి నుంచి పుట్టిందో ఆయనే ఈయన. మరి ఇంక చెప్పడానికి ఏంటి? సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం నాదతనుమనిషం శంకరం మోదకర నిగమోత్తమ సమవేద సారం వారం వారం నాదతనుమనిషం శంకరం అన్నారు కదా త్యాగరాజుల వారు. ఆ శంకరస్వరూపుడు గనక ఆ సంగీత విద్యతో ఆ విధంగా కలిగించాడు. అప్పుడు మాలో ఇన్ని లోపాలున్నాయని చెప్పారే, మాకు అవన్నీ తెలియదు, మీరు ఈ లోపాలు లేకుండా పాడగలరా అన్నట్టు. అలా అడగచ్చండి స్వామివారి దగ్గర. పాడతాను సరే అన్నట్ట. వెంటనే పాట మొదలు పెట్టగానే వీళ్ళిద్దరూ కూడా మహతి వీణను ఆయన పెట్టాడు, కళావతి వీణను ఆయన పెట్టాడు. అంటే నారదుని వీణ పేరు మహతి, తుంబురుడిని వీణ పేరు కళావతి. ఆ రెండు అక్కడ పెట్టారు. ఆ పెట్టిన వెంటనే ఆంజనేయ స్వామి గానం చేశాడు. మొత్తం గానానికి ఆ శిలలన్నీ కరుగుతున్నాయట అక్కడ. వీళ్ళు మైమరచి ఒక ధ్యాన సమాధి లాంటి స్థితికి వెళ్ళిపోయారు. కొంతసేపటికి పాట ఆపాడు. నిజమేనయ్య, మమ్మల్ని మన్నించు, బుద్ధి తెచ్చుకున్నాం, వెళ్ళొస్తాం, నీ అనుగ్రహం ఉంటే బాగా పాడగలం తర్వాతేనా అన్నట్ట. సరే వెళ్ళండి అన్నట్ట. మహతి తీద్దామంటే రాలేదండి అక్కడి నుంచి. కళావతి రాలేదు. ఏమైందంటే నేను పాడుతున్నప్పుడు శిల కరిగి దానిలో వెళ్ళిపోయేది. అది మళ్ళీ పాట ఆపేసాక మళ్ళీ గట్టిపడిపోయి మా అక్కడే ఉండిపోయాడు రెండు కూడా. ఇదేమిటయ్యా ఈ పరిస్థితి అన్నాడు. సరేలే మరోసారి పాడతానన్నాడు. ఆ కరిగిన వెంటనే అప్పుడు తీసుకున్నట్టు వేణుల పైకి. ఇదండి విద్యావాన్ అనే మాటలో ఆయనకి లేని విద్యలు ఏమిటి? సర్వ విద్యలు స్వామి